హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మీకు ఒక స్పెషల్ గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను. అతను ఒక 10 ఏళ్ల క్రితం ఒక భగభగ మండే సూర్యుడు, మన మినీ రాయలసీమగా చెప్పే రామగుండం, గోదావరి కని ఏరియాలో అతను రౌడీ షీటర్గా, హిస్టరీ షీట్ ఉన్న వ్యక్తిగా హల్చల్ చేసిన వ్యక్తి. ఎన్నో హత్యలు ఆయన పేరు మీద ఉన్నాయి. చిన్న వయసులో అంటే మైనర్గా ఉన్నప్పుడే మర్డర్లు చేసి జీవిత శిక్ష అనుభవించి బయటకు వచ్చినా కూడా ఇంకా అతను పెళ్ళిడికి వచ్చాడు. ఇప్పుడే పెళ్ళిడికి వచ్చిన యువకుడు. అంటే అతని చరిత్ర మీకు అర్థమైపోతాడు. అతను ఏ స్థాయిలో చేసుంటాడు, ఎన్ని ఘోరాలు నేరాలు చేసుంటాడో మీకు అర్థమై ఉంటుంది. కానీ తను జైలు నుంచి వచ్చాక మారిపోయాడు. ఇలా కాదు, ఇది కాదు జీవితం అనే విషయం అర్థం చేసుకున్నాడు. నాలా ఇంకెవరూ కాకూడదు అని సమాజానికి ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాడు. సో అతను ఎవరో కాదు, నీలపు వంశీకృష్ణ. అది లోకల్ వాళ్ళకి తెలిసిన పేరు. క్యాట్ వంశీ అంటే ప్రపంచానికి తెలిసిన పేరు. సో అతను ఇవాళ మన స్టూడియోలో ఉన్నాడు. క్యాట్ వంశీ బయటికి రావడమే చాలా పెద్ద విషయం. మన స్టూడియోకి రావడం అనేది ఇంకా చాలా పెద్ద విషయం. సో నిజంగా ప్రతి ఒక్కరూ యువకుడు ఈ ఇంటర్వ్యూ ఖచ్చితంగా చూడాలి. తల్లిదండ్రులు కూడా ఈ ఇంటర్వ్యూ చూడాలి. పిల్లల్ని ఎలా గారాబం చేయకూడదో తల్లిదండ్రులు నేర్చుకోవాలి. జీవితం పట్టాలు తప్పితే, గాడి తప్పితే భవిష్యత్తు జీవితం ఎలా ఉంటుంది, ఎంత నరకప్రాయంగా ఉంటుంది అనేది యువత తెలుసుకోవాలి. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఇంటర్వ్యూ చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. సో అన్న, వెల్కమ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న. థ్యాంక్స్ అన్న. అన్న, ఎట్లా గడిచింది జీవితం జైల్లో? జైలు జీవితం అంటే అది చెప్పరాదు అనమాట. అది అనుభవించిన వానికి చాలా అర్థమవుతుంది. అవునా? ఫస్ట్ థింగ్ మనకి తెలియదు. అవును. ఆ ఆవేశంలో మనం ఫ్రెండ్స్తోని వెళ్ళడం, ఫ్రెండ్కి ఏమైనా అయితే కొట్లాడడం, ఇంకా ఫ్రెండ్గా బాగా అయితే చంపడం కానీ అయినప్పుడు ఏం చూస్తామంటే ఫ్రెండ్ని చూస్తాం మనం ఫస్ట్. కరెక్ట్. ఆ తర్వాత మనం జైలుకి వెళ్ళినాక ఆ రిమైండ్ లైఫ్లో కూడా కనబడమన్నమాట. ఎందుకంటే బెయిల్ వస్తుంది కదా, వెళ్ళిపోతాం, మనం 3 నెలలు ఉండొచ్చు, లేకపోతే 45 డేస్ ఉండొచ్చు, తర్వాత వెళ్ళిపోతామని ఒక ఫీలింగ్తోనే ఉంటాం. అప్పుడు జైలు కనబడదు. బయటకు వచ్చినాక అప్పుడు చిన్నోడు కానీ పెద్దోడు కానీ మర్డర్ చేసినాక పెద్దోడు ఫస్ట్ రెస్పెక్ట్ చేయాలన్నమాట. మర్డర్ చేసి వచ్చినాక పెద్దోడు నమస్తే అన్న అనడం, దానికి ఇంకా ఏమవడం అంటే ప్రౌడ్ లోపల, అరే ఇంత పెద్దోడు నన్ను అన్న అంటుండేంటి అని చెప్పి ఒక ఫీలింగ్ చేంజ్ అవ్వడం లోపల మనిషి. అంటే ఆయన క్యారెక్టర్ చేంజ్ కావడం మన దాంట్లో. చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అంతా, అంటే మాదంతా ఒక గ్యాంగ్. అంటే మేము ఎలా ఉండేదంటే ఒక ఫ్యామిలీ తీరే, ఫ్రెండ్స్ అయినా కానీ ఒక ఫ్యామిలీ తీరే. ఇంటికి వెళ్ళినా కానీ నిజంగా ఈ మీ మొత్తం స్టోరీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ ఫ్రెండ్షిప్పే. మొత్తం స్టోరీలో ప్రతి దాంట్లో మీ ఫ్రెండ్షిప్ని, అంటే మీ ఫ్రెండ్ని చంపితే మీరు పోలీసులను చంపడానికి కూడా ట్రై చేశారు. అది నాకు ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. సో అంత గొప్ప ఫ్రెండ్షిప్ మీది. కానీ దాన్ని ఈ మార్గం పట్టించారు చూడు, అదొక్కటే బాధ. బట్ ఓకే, కంటిన్యూ. ఏం లేదు బ్రదర్, మేము చేసింది చాలా తప్పు, అది మాకు తెలియదు. అప్పుడు ఏంటంటే అమ్మ నాన్న, ఇంట్లో అక్క అన్నయ్య కానీ మనం నమ్ముకొని ఉంటారు, అది మనకు తెలియదు. అప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్తో తాగిన మత్తులో అరే ఫ్రెండ్ గాడు ఏం చేసాడు, అరే నన్ను కుట్టినరా, నన్ను తిట్టినరా, అంత ఏది నేను చేయాలరా, నన్ను ఇట్లా వేయాలని చెప్పి ఆడు రెచ్చగొట్టడం. అది అప్పుడు మనకి ఏం అర్థం కాదు. అరే వీడికి ఇది ఇట్లా అయింది, ఇటు కుట్టి నన్ను చంపాలి అని చేయాలి ఏదో ఒకటి అని చెప్పి చేసినాక జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినాక లైఫ్ పడ్డా చూసిన బ్రదర్. అవును. అప్పుడు నేను క్యాట్ వంశీ అనే వ్యక్తి చచ్చిపోయింది. అప్పుడు నేను జైలుకి వెళ్ళినప్పుడు నా ఫ్యామిలీని చూస్తున్నాను నేను, అంటే కోర్టులో ఉన్నాను నేను. లైఫ్ పడ్డప్పుడు నా ఫ్యామిలీ చూసినప్పుడు నా ఫ్యామిలీకి ఇప్పుడు నేను జైలుకి వెళ్ళిపోతున్నా, నా ఫ్యామిలీని ఎవరు చూసుకోవాలి? నా అమ్మ నాన్నకి రేపు నా అమ్మకి జ్వరం వచ్చినా, నా డాడీకి ఏమైనా అయినా కానీ, వాళ్ళకి ఏమైనా తిన్నాను కానీ వాళ్ళకి ఎట్లా ఏం చేయాలి అని చెప్పి చాలా బాధపడ్డా. లోపలికి వెళ్ళినాక బ్రదర్, మా డాడీ సింగల్ ఎంప్లాయీ, మా మమ్మీ మంచి ఎడ్యుకేటెడ్ పర్సెంట్. నేను 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాక నా అమ్మ నాన్న నన్ను మా అక్క పట్టుకురాలి అనమాట, చూపించలే ఎక్కువ. తర్వాత నేను జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన అమ్మ నాన్న ఎలా ఉన్నారంటే బాగున్నారు వీడియో కాల్లో మాట్లాడేది. అంటే వీడియో కాల్లో మాట్లాడినప్పుడు మంచిగా నవ్వుకుండా మాట్లాడు.
నేను జైల్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక నా ఇంటికి వెళ్ళినప్పుడు నా ఫ్యామిలీని చూశాను నేను. అప్పుడు నేను ఎందుకు బతికా, ఎందుకు నా బతుకు ఇదా, నేను ఎందుకు క్యాట్ వంశా నేను అని అనిపించింది. ఎందుకంటే నా డాడీ మానసికంగా, నా అమ్మ నా మానసికంగా ఒత్తిడి బక్కగా అయిపోయారు. అన్న క్యాట్ వంశని కొన్ని వేల మంది యూత్ ఫాలో అవుతారు. మరి వాళ్ళందరూ మిమ్మల్ని ఒక ఆరాధ్య దైవంలాగా మా అన్న అన్న అని ఇట్లా పిసుకుంటారు. మీరేమో క్యాట్ వంశ చచ్చిపోయాడు అంటున్నారు. మరి వాళ్ళు ఫీల్ అవుతారేమో. ఫీల్ అవ్వతే నేనేం చేయలేను బ్రదర్. ఫస్ట్ మనకి ఈ జన్మనిచ్చింది అమ్మ నాన్న. ఓకే. ఇది ప్రపంచం చూపించింది అమ్మ నాన్న. ఈ నేచర్ ఏంటి అనేది మనకి తెలిసింది అమ్మ నాన్నే కదా. నేను ఒక్కటే చెప్తున్నా, నా తీరు, నా అమ్మ నాన్న తీరు, నా పిల్లలు కానీ, నా అభిమానులు కానీ, నా వ్యవస్థ కానీ, ఎవరి ఫ్యామిలీలు ఖరాబ్ కావద్దు, బాధపడద్దు. భయ ఒకటి చెప్తా, కత్తికి మంచి తెలుసా చెడు తెలుసా తెలియదు. కత్తికి మంచి తెలుసా చెడు తెలుసా తెలియదు. అది పట్టుకునే తెలుసు మంచిగా చెడు అనేది. అవునా కదా. అంతే. నేనేమంటున్నా అంటే ప్రజలకు ఒకటే చెప్తున్నా, నా అభిమానులకు కానీ, నా ఫ్యాన్స్ కానీ, నా ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ, నా తమ్ముళ్ళు కానీ, నా అనుకున్న వాళ్ళకి ఏమంటున్నా, సీ టు యువర్ ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్, కేర్ టు యువర్ ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఉంటేనే మనం ఉన్నాం. ఏంటంటే మన అమ్మ నాన్న మనకి అలా బాధలు కానీ అలా పెయిన్స్ కానీ మనకు చెప్పరు. ఎందుకంటే చెప్తే ఏమవుతుంది అంటే, నా కొడుకు ఏడ బాధపడతాడో, నా కొడుకు బాధపడితే తట్టుకోలేరు. నేనేమంటున్నా అంటే ఒకటే బ్రదర్, జైల్లో నేను క్రైమ్ చదివా, ఎవ్రీథింగ్. బయటోడు ఓడు శత్రువు ఉండడు, మన పక్కలోడు మన శత్రువు తయారవుతాడు. అవునా కదా. నేనేమంటా అంటే, ఇప్పుడు డైమండ్ ఉంటుంది బ్రదర్, గోల్డ్ ఉంటుంది. డైమండ్ పలుగుతా అతుకుతా. డైమండ్ అంటే ఫ్రెండ్, గోల్డ్ అంటే అన్నతమ్ములు అనమాట. ఈ డైమండ్ పలిగింది అనుకో, క్రాక్ వస్తుంది కదా, మళ్ళీ అతకబెట్టి వస్తుందా. సరే అతకబెట్టినా కానీ ఏం అవుతుంది తెలుస్తుంది క్రాక్ అని. అవునా కదా. ఈ ఫ్రెండ్తో ఒక్కసారి గొడవైంది అనుకో, మళ్ళీ అన్ని మనం నమ్మలేము. కలిసినా కానీ నమ్మలేము, మన ఏడికి పట్టుకోలేము. అంతే, హాయ్ బాయ్ అని అక్కడనే పెడతాం. అదే గోల్డ్ కదా, గోల్డ్ ఎన్నిసార్లు దిగని మళ్ళీ కరగబెడితే మళ్ళీ అతుకుతుంది. ఫ్యామిలీ అనేది ఫ్యామిలీ బ్రదర్, ఫ్రెండ్ అనేది డైమండ్ ఎందుకు పెట్టినామంటే, ఫ్రెండ్ దేనికోసమైనా వస్తాడు, ఎక్కడికైనా వస్తాడు. ఎందుకంటే మన పర్సనల్ అనేది ఫ్రెండ్తోనే షేర్ చేసుకుంటాం, ఫ్యామిలీతో షేర్ చేసుకోం. కానీ ఆ ఫ్రెండ్ ఏంటంటే మనం ఎంతలో పెట్టాలి అంతే పెట్టాలి. మనం ఏదో పెద్ద ఇదని ఫీల్ కావద్దు. ఏమన్నా బ్రదర్, జీవితంలో నేను చచ్చిపోయా బ్రదర్, నా ఫ్యామిలీ కావాలి, నేను మంచుకుందాం అనుకుంటున్నా, హ్యాపీగా ఉండాలనుకుంటున్నా, అంతే. సో ఇప్పుడు పార్ట్ 2 స్టార్ట్ చేశారు ఇక, అంతేనా? అంటే మనిషి జీవితంలో ఏమేమి చేయొద్దో అవి చేశా. ఇప్పుడు బయటకు వచ్చి ఏమేమి చేయాలో అవి చేయాలనుకున్నా, అంతే. ఓకే. జైల్లో ఉన్నప్పుడు ఏమేమి చేయాలనుకున్నారో ఇప్పుడు అవి చేస్తారు. అంటే నేను జీవితంలో మనిషి ఏమేమి చేయొద్దో అవి చేసాం మేము. అవును. మనిషి అనేవాడు ఏమేమి చేయాలో అది చేయాలనుకుంటున్నాం, అంతే, ఏం లేదు. నాకు బాగా హ్యాపీ అనిపించింది మీరు మీ డాడీని వైజాగ్ తీసుకెళ్ళి సముద్రం దగ్గర అందరితోనే చూసి నాకు చాలా హ్యాపీ. వెరీ గుడ్. అంటే ఫ్యామిలీ బ్రదర్, మన ఫ్యామిలీ ఉంటే మనం ఉన్న బ్రదర్. రైట్ అన్న. అసలు అంటే నాకు తెలుసు, నేను ఆ ప్రాంతానికి చెందిన వాడినే, నాకు గోదావరికని తెలుసు, రామగుండం తెలుసు, నాకు అక్కడ వ్యవస్థలన్నీ తెలుసు. ఎందుకన్నా అక్కడ రౌడీజం అంతగానో లేస్తూ ఉండే. అక్కడ రౌడీజం అంటేనే ఇక రామగుండం గోదావరికని. మా గోదావరి తల్లి గంగమ్మ. ఆ గంగా నీళ్ళు ఎలా ఉంటుందంటే, తాగితే ఆ గంగా నీళ్ళు తాగుతాం కదా మేము అందరం, అదొక ఇదనమాట. తట్టుకోలేం బ్రదర్. నువ్వు తాపి అవసరం ఏం అవసరం లేదు, నీకు ఏమైనా అవుతుందో అంటే కథం, అది వేరే మాది. ఇప్పుడు నా కళ్ళ ముందు నీకు అన్యాయం జరిగినప్పుడు నేను చూసుకుని కూర్చుంటామా? కరెక్ట్. చూసుకోలేము కదా. ఫ్రెండ్షిప్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? అది దానికి ఏమైనా అవుతుందని చెప్పి ఉరికిపోతామా? తప్పది. ఆ గోదావరికని అంటే అది కష్టం కానీ సుఖం కానీ, గోదావరికని వాళ్ళు ఎప్పుడు కష్టాలల్లో సుఖాలలో కలిసి ఉంటారు. కాదు, ఇప్పుడు మీ నాన్నకు 1,00,000 జీతం వస్తుంది, 2 లక్షల జీతం వస్తుంది, అద్భుతమైన లైఫ్. అదే అంటున్నా కదా, ఇంత మంచి లైఫ్ ఉంది. నువ్వు చక్కగా ఓ బైక్ కొనుక్కొని జిమ్లో ఎక్సర్సైజ్ చేసుకోను, లేదంటే మంచి అందమైన అమ్మాయిని లవ్ చేసుకోను, అలా హ్యాపీగా తిరక్క ఇది ఈ గొడవలు ఎందుకని? అదే కదా. అంటే ఎందుకు అటువైపు ప్రేరేపించబడతారనేది నాకు తెలియాలి. అట్లా ఏం లేదు కదా. చిన్నప్పటి నుంచి ఏమవుతుంది అంటే గ్యాంగ్స్, మా గోదావరికని అంటే ఒక గ్యాంగ్స్. ఓకే. గల్లీకి ఒక ఏరియాకి ఒక గ్యాంగులు ఉంటాయి. ఏరియాలో ఒక గ్యాంగ్ కాదు, ఏరియాలో ఒక 100 గ్యాంగులు ఉంటాయి. అచ్చా. ఓకే. ఈడేం చేస్తాడు, ఒక భరత్లా ఒక డీజేలా డ్యాన్స్ చేసేటప్పుడు ఆడ ఈయన దొబ్బడం, ఈయన దొబ్బడం, తాగిన మత్తులో దొబ్బుకొని చిన్నవే, ఏదో పెద్దవి కాదు, ఈయన ఆస్తి కాదు లాక్కున్నాడు కాదు, ఈయన భూమి జాగా లాక్కున్నాడు కాదు, చిన్న మిస్టేక్ అంతే. లూజ్ స్టాక్ వల్ల ఈ మడ్డలు జరగడం.
వా. అంటే పక్కనోడు ఎక్కేయడం, అరే ఆడేంద్రా నిన్ను అనడం, ఆడేంద్రా గట్లా అంటుండేంద్రా నిన్ను, ఆడేమనుడురా గాడంటే మనం పడుడేంద్రా, ఆడ ఏం లేదు బ్రదర్, ఓకే ఓన్లీ షో, జస్ట్ ఫర్ షో అంతే. ఓకే మా గోదావరికని ఒకటే, మా గోదావరికని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను వాస్తవాన్ని నమ్మండి, అసలు ఏంటి అనే నమ్మండి అనేది చెప్దామని ఈ రోజున మీ దగ్గరకు వచ్చాను. ఇది వాస్తవాన్న వాస్తవాన్ని నమ్మాలి. ఈ గొడవలు ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ప్రతి ఒక్కరు సింగర్ ఏం జాబ్ బ్రదర్, ప్రతి ఒక్కరికి 10th బండి కొనిస్తారు, మాకు అవును ఇంటర్లో డిగ్రీలో కారు కొనిస్తారు. మా అమ్మ నాన్న మా అమ్మని ఎలా చూసుకుంటారా అంటే దసరా కానీ ఏ పండగ రాని మనిషికి 5 జతలు బట్టలు గిట్టలు ఎవ్రీథింగ్ కొనిస్తూ ఉంటారు. సింగర్ అయిన బిడ్డ కానీ, గోదావరికని సింగర్ అయిన బిడ్డ అయిన కానీ, గోదావరికని సింగర్ అయిన జాబ్ లేని బిడ్డ కానీ అందరూ ఒక తీరే ఉంటారు, అందరం ఒక్కటే. కానీ మా దాంట్లో ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు అడవి ఉన్నప్పుడు అడవిలో నక్కలు ఉంటాయి కదా, ఆ నక్కల వల్ల నీ ప్రాబ్లం, ఆ నక్కలను గుర్తుపట్టాను మనం. రైట్. నాకు మీ స్టోరీ ఎట్లా తెలిసిందంటే మీదే ఒక 70 మంది, ఒక దాదాపు 70 మంది గ్యాంగ్ మీది. సో ఈ గ్యాంగ్ మామూలుగా మీరు అన్నారు వీధికో 200-300 గ్యాంగులు ఉంటాయని, కానీ గోదావరికి రామగుండాన్ని ఈ రోజుకు శాసిస్తుంది మీ గ్యాంగే. లేదు శాసిస్తుంది వంశీ పేరే, వంశీ కాదు. ఓకే, చాలు మీ పేరు కూడా నడుస్తుంది అక్కడ, పేరుతో నడుస్తుంది. అదొకప్పుడు గోదావరికని, ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ పోయినా మన పిల్లలే ఉంటారు, ఏ వస్తా మనది వస్తూ ఉంటుంది, ఏ డిస్టిక్ కానీ ఏ మండలం కానీ మన పిల్లలే ఉంటారు. ఎందుకంటే నేను ఒకటే బ్రదర్, నాకు తెలిసిన కాంచి మంచిగా ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పుడు ఒక గ్యాంగ్ స్టార్కి కానీ ఓడని ప్రేమిస్తారా, ప్రేమించారు కదా, మరి నన్ను ఎందుకు ప్రేమిస్తారు? ఎగ్జాక్ట్లీ, నన్ను ఎందుకు ప్రేమిస్తారు? అదే అడుగుతున్నా నేను అదే అంటున్నా. నేను ఏం చేశా అంటే బ్రదర్, చెడుని చూసా, తర్వాత మంచిని చూసా, ఆ మంచిగా షేర్ చేశాను దాన్ని ఓకే ప్రతి ఒక్కరికి మంచిగా, బేటా ఇది కాదురా, ఇది కాదు, ఇట్లా కాదు. నాకు డౌట్ అన్న, మీలో చెడే వాళ్ళకి నచ్చుతుందేమో అని. మనం దాన్ని ఏం చేయలేం కదా, ఎందుకంటే మీ మీద ఒక పాట విన్నా నేను, అది రాసుకున్నా నేను, అది అసలు అన్న సింహం, అన్న పిడికిలెత్తితే ప్రళయం, ఇట్లా అంటే మీలోని చెడే వాళ్ళకి నచ్చుతుంది. మరి వాళ్ళు ఎలా మారుస్తారు? అలా వాళ్ళు మారాలంటే ఫస్ట్ నేను మారాలనే కదా. మారలేదు ఇంకా, నేను చెప్పద్దా మారినని మారినని ప్రతి ఒక్కటి చెప్తాడు, నేను చూపిస్తా. ఓకే, వెరీ గుడ్. నేను అందరు తిరిగి చెప్పా, నేను ఏంటో చూపిస్తా. ఓకే, సో 7 మర్డర్లు చేసావన్నా, 7-10? అది పర్సనల్ బ్రదర్, అది పర్సనల్. సరే అన్న, కన్విక్షన్ అయిపోయింది, జైలు పడిపోయింది. నేను ఎందుకంటున్నా అంటే ఈ కథ ఒక ప్రేమ కథతో మొదలైంది అనుకుంటున్నాను నేను, అంతేనా? అట్లే కాదు బ్రదర్, అది ఇక అమ్మాయి పేరు కూడా చెప్పొచ్చు కానీ ఎందుకు మళ్ళీ అమ్మాయిని బదనాం చేయాలని. ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు మళ్ళీ అది పండుకుంది అంటే ఆ వ్యవస్థ అయిపోయింది. మళ్ళీ మనం మాట్లాడితే ఏమవుతుంది అంటే మళ్ళీ దాన్ని ఏదో రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఇంకా ఇక్కడ అవశేషాలు లేకుండా చేశారుగా మొత్తం వల్ల, అక్కడ ఏం అడ్డు అదుపేం లేదుగా ఇప్పుడు. అంటే మీరు మారారు, అసలు ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది అనేది తెలుసుకోవడం, అంటే వాళ్ళ జనాలకు కూడా తెలియాలి కదా. అరే ఇంత చిన్న విషయానిక దీనికోసం ఆ ప్రాణాలు. అంతే బ్రదర్, ఏం లేదు, చిన్న విషయాలే. ఓకే, ఏదో ఆస్తి లాక్కోవడం కాదు, ఏదో భూములు లాక్కోవడం కాదు, చిన్న విషయాలే, చిన్న విషయాలే. సో అది ఈవ్టీజింగ్ కేసా, అది లవ్ కేసా? అది యాక్చువల్లీ అది మా సుధీర్తో స్టార్ట్ అయింది. మా సుధీర్కి మేము ముగ్గురం ఉండం మెయిన్. నా లైఫ్లో మేము ముగ్గురమే, ఒకటి సుధీర్, ఒకటి ప్రేమ్. రైట్, సూపర్. ఎందుకంటే ఏది ఉన్నా మేమే. సతీష్, అచ్చా, ఓకే, రైట్. మీ ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్, త్రిమూర్తులు అనుకోండి, ఫ్యామిలీ అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ మేము ముగ్గురమే. ఓకే, ఎందుకంటే ఏది అనుభవించినా మేము ముగ్గురే అనుభవించినాం, కష్టమైన సుఖమైన. ఒకటే బ్రదర్, మేము చేసిన తప్పుకు మేము అనుభవించినాం, నెక్స్ట్ ఎవరికి అనుభవించద్దు. ఓకే, అంతే బ్రదర్. రైట్. ఏం తప్పు చేశారు? ఆ తప్పు అనేది ఒకసారి తెలుసు కదా, అంతా ఎవ్రీథింగ్ తెలుసు, పబ్లిక్ తెలుసు, అందరూ తెలుసు. నేనంటే ఏమంటున్నా, నేను 100 సార్లు చెప్తాను, నేను మిస్టేక్ చేసిన. ఓకే, ఆ మిస్టేక్ సరిదిద్దాం అనుకుంటున్నా, అంటే దాన్ని నేను మళ్ళీ రికవర్ మంచిగా చేసుకుందాం అన్న. ఒకటన్నా, అంటే ఇప్పుడు మీ గురించి తెలిసిన వాళ్ళకేమో మొత్తం తెలుసు కాబట్టి ఇది సినిమాను ఎక్కడి నుంచి చూసినా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. ఏం లేదు బ్రదర్, మిస్టేక్స్ నా ఫ్రెండ్స్ వల్లనే, అంతా మేము ఒక గ్యాంగ్. మా దాంట్లో కొంతమంది వేరే వాళ్ళు వచ్చి మా గ్యాంగుల్ని కొంత ఎట్లా అంటే, ఇప్పుడు ఉన్న చెప్పే కాక అడవిలో నక్కలు ఉంటాయని, ఆ నక్కలు ఏం చేశాను మా గ్యాంగ్ని కొద్దిగా డిస్టర్బ్ చేయడం, ఆ డిస్టర్బ్ చేయడం అదేమైంది ఈర్ష,
ఓకే ఒక ఈర్ష్య పెరిగిపోయింది. ఓకే అరే ఈడేంది ఇంత పెద్ద పేరు వచ్చేసింది, ఇంకేంది ఇంత, అరే మంచిగా ఉంటే అదే వస్తుంది. అంతే కదా. ఇప్పుడు పెద్దైనా చిన్నైనా అందరితో రెస్పెక్ట్ ఉండాలి, అందరికి ఇజ్జత్ ఇచ్చి ఇజ్జత్ తీసుకోవాలి బ్రదర్. అంతే కదా. నేనేం చేసిన బ్రదర్, మాది ఏం లేదు, మా గ్యాంగ్లో ఏంటంటే మేము ఎంత తాగినా తిన్నా మేము బిల్లు కడతాం, ఓకే మాకు రుబాబ్ లేదు, మేమే హీరోలమని చెప్పి గల్లేరుసుకొని తిరగలేదు ఈరోజు వరకు, ఇంతవరకు తిరగలేదు, తిరగం కూడా. ఓకే మా పేరే చాలు, ఓకే మేమేందో నా వ్యవస్థ తెలుసు, అందరు తెలుసు. మాది ఒకటే బ్రదర్, నల్లకి రావాలి షో చేయాలని లేదు. అది ఏమైందంటే మిస్టేక్ ఏమైందంటే సాలే వాళ్ళు ఏం చేసిరంటే మా దాంట్లోనే రాశేష్ పెట్టేసి మాకే గొడవలు పెట్టేసారు బ్రదర్. దాంట్లో నా ఫ్రెండ్స్ కొంతమందికి అర్థం కాలే. ఓకే నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే నా బెస్ట్ ఫ్రెండ్సే నా ఇదైపోయారు అనమాట. అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ నా ఇంట్లో తిన్నా, ఆడు నా ఇంట్లో తిన్నాడు. కానీ వాళ్ళే ఈ రోజున నన్ను పేర్లు చెప్పలేను, వాళ్ళకి అర్థమవుతుంది నా బాధ ఏంటంటే ఆడు ఎప్పటికైనా నా ఫ్రెండే, వాళ్ళు నా ఫ్రెండ్సే, వాళ్ళకి ఎప్పటికైనా నా ఫ్రెండ్సే. వెరీ గుడ్. నేను ఎప్పుడు నన్ను ఒకటి చంపినా నాకేం కాదు, ఎందుకంటే బతికినోడు పుట్టినోడు చావాలి తప్పదు. అది ఎట్లయినా మేము కత్తి పట్టినాం బ్రదర్, కత్తితోనే చావాలి, అది మాకు కూడా తెలుసు. మేము కత్తి భయం పడతలేం. మళ్ళీ మేము జైలు పోవాలా, ఓకే మళ్ళీ ఇదేనా, మళ్ళీ ఎందుకు అనేది ఒక కారణంతో ఈ రోజున నేను మీ దగ్గర రావడం జరిగింది. రైట్. నా ఫ్యామిలీని చూడడం జరిగింది. నన్ను నమ్ముకొని కొన్ని వేల మంది ఉన్నారు, అంటే నా తమ్ముళ్ళు. నా తమ్ముళ్ళు ఏంటంటే నేను సెట్ అయినా అనుకో, నా తమ్ముళ్ళందరూ సెట్ అవుతారు. అవును అవునా కదా బ్రదర్? నా తమ్ముళ్ళు సెట్ కావాలన్నా, నేను సెట్ కావాలన్నా ఫస్ట్ నేను మంచిగా ఉండాలి. ఈ పగలు ఈ శత్రుత్వం వద్దు మనకి. అలా శత్రువులు ఉండని, వాళ్ళు ఏమైనా చేసుకొని అది ఆఫ్టర్. ఫస్ట్ అయితే నేను మంచిగా ఉండాలనుకుంటున్నా. నా లోపల ఇన్సైడ్ ఫీలింగ్ అనేది నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను బతుకుండాలి, నేను బతుకున్నప్పుడే అన్నీ చెప్పేసినాం అనుకో, నేను చచ్చిపోయినాక నాకు ఏం డోంట్ వరీ, చావుకు భయం లేదు. కత్తి పట్టినప్పుడే నా ఫ్యామిలీ మిస్ అయినా, అంటే కత్తి పట్టినప్పుడే అనుకున్నాం బ్రదర్, మేము కత్తి పట్టినప్పుడు అనుకున్నాం ఫ్యామిలీ ఇస్ లైట్, ఫ్రెండ్ ఈస్ గ్రేట్. మా దాంట్లో ఏంటంటే కత్తి పట్టినప్పుడే మా ఫ్రెండ్స్లా మేము మా టీం కత్తి పట్టినాక అవ్వు ఉండదు, అయ్యి ఉండడు, అన్న ఉండడు, అక్క ఉండదు, ఒవ్వత్తు ఉండదు. కత్తే మా పెళ్ళం, కత్తే మా అన్ని ఎవ్రీథింగ్, మా దోస్తులు ఎవ్రీథింగ్ మేము. ఆ కత్తి అప్పుడు అది ఆ థింకింగ్ అనేది ఉండేది ప్రాసెస్లో ఉండేవాళ్ళు. అప్పుడు. తర్వాత నేను జైలుకి వెళ్ళి లాంగ్ టైం 10 years స్టేయింగ్ టు ఇన్సైడ్ జైల్. అప్పుడు నేను ఎంత స్ట్రగుల్ అయినా అంటే ఆ స్ట్రగుల్ నాకు తెలుసు, అవునా, అంటే నా ఇన్సైడ్ తెలుసు బ్రదర్. ఏంటంటే ఆ స్ట్రగుల్ నేను చెప్పలేను బ్రదర్, చెప్తే ప్రజలు అనేది నాకు మస్తు ఇది బ్రదర్, ఇంకా చెప్పలేకపోతున్నా. ఏమంటా బ్రదర్, జైలుకి వెళ్ళిన అనుకో, ఒక తాగుబోతు జైలుకి వెళ్ళిన అనుకో వాడు మారుతాడు, ఒక మంచోడు జైలుకి వెళ్ళిన అనుకో వాడు పెద్ద క్రిమినల్ అవుతాడు. అవునా, అది వాస్తవం బ్రదర్. అబ్బా. ఒక చెడ్డవాడు జైలు పోయిన అనుకో వాడు మారుతాడు, ఒక మంచివాడు జైలు పోయిన అనుకో వాడిని ఎవ్వడు ఆపలేడు బ్రదర్. అది జైలు. జైలుకి వెళ్తే అమ్మ నాన్న గుర్తుకొస్తారు బ్రదర్, బయట ఉన్నప్పుడు అమ్మ నాన్న గుర్తుకురారు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ అనుకో బ్రదర్, ఇప్పుడు నేను కష్టాలు ఉన్నా నీ దగ్గరికి వచ్చా నేను, నువ్వు ఒక 5 రోజులు చూసుకుంటావు బ్రదర్, లేదా వారం చూసుకుంటావు, ఒక రోజు చూసుకుంటావా? చూసుకో, నీకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా. అవునా కదా? అది ఫ్రెండ్. అదే ఫ్యామిలీ జీవితాంతం చూసుకుంటా. అంటే నువ్వు హ్యాండికాప్గా యాక్సిడెంట్ అయ్యి నీకు ఏదైనాగా నువ్వు వాష్రూమ్ ఫ్యాంట్లో ఏదైనా చెయ్యి, కానీ నీ తల్లి తండ్రి అయితే చేస్తాడు కదా, కానీ మన ఫ్రెండ్ చేస్తాడా? చేయడు. ఆడు ఒక్కరోజు చేస్తాడు కావచ్చు, ఊకే చేస్తాడా? నథింగ్. ఎందుకంటే అద్దు నేను అనేది అంటే గుర్తుపట్టిన బ్రదర్, మన ఎట్లుంటామో వ్యవస్థ అట్లుంటుంది. ఫస్ట్ మనం మంచిగా ఉండాలి. ఎవరికో నలుగురికి మంచిగా ఉండే కాదు, ఫస్ట్ మనం మంచిగా తయారు కావాలి. మన ఇప్పుడు జీవితం ఉమెన్ బి అంటే చెడు 50% ఉంటుంది, మంచి 50% ఉంటుంది మనిషికి. అంటే మనిషికి ఇప్పుడు మీకు కూడా తెలుసు, మీకు వచ్చే ఆలోచనలు మీరు కొన్ని గలీజ్ ఆలోచన వస్తాయి మనిషికి అనేటివి, అది మనం వేరేటో షేర్ చేయలేము. మనం చేయగలుగుతామా? చెయ్యలేము. నేను ఏమంటున్నా అంటే మన చెడుని లాగ్ చేయండి, మంచిని బయట పెట్టండి. అంటే మనిషి ఆలోచిస్తాడు ఎట్లా, ఏదైనా చెయ్యాలి అని ఆలోచిస్తాడు, కానీ ఆ రాత్రి అంతా చేయాలని ఆలోచిస్తాడు, పొద్దున్న లేస్తాడని అది మర్చిపోతాడు. నేనేమంటా అంటే ఆశించిన వాడు శాసిస్తే రాజే కూర్చుంటాడు. అర్థమైంది బ్రదర్? మన ఆలోచన పెట్టుకున్నప్పుడు దానికోసం ట్రై చేయాలి. మధ్యలో ఏమవుతుందంటే ఒక సింహం ఇప్పుడు షికారు చేస్తారు బ్రదర్, వేట ఆడేటప్పుడు అది ఏం చేస్తుంది అంటే జింక తింటూ ఉంటుంది. ఏంటి? గడ్డిని తింటూ ఉంటుంది. ఇది ఫోకస్ చేస్తూ ఉంటుంది దూరం నుండి. జింక ఎంతసేపు తింటుంది అనే టైమింగ్ ఇచ్చేస్తుంది.
ఎన్ని సెకండ్లు తింటుంది, ఎన్ని సెకండ్లు వస్తుంది, ఎన్ని సెకండ్లు తింటుంది, ఎన్ని సెకండ్లు వస్తుంది, 30 సెకండ్లు తింటుంది, 15 సెకండ్లు వస్తుంది. ఆ టైం టార్గెట్ చేసుకుంటుందా, చేసుకున్నప్పుడు అది రెడీలా వెళ్ళేటప్పుడు అది ఆగుతుంది. అది స్టే చేసి అది ఆగి దాన్ని ఫోకస్ చేసుకుంటూ చూసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆ పులికి సింహానికి ఏమవుతుందంటే అప్పుడు పురుగులు, చీమలు, ఈగలు అని కొన్ని తేళ్ళు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అది డిస్టర్బ్ అవుతుందా? డిస్టర్బ్ అయితే ఏమవుతుంది బ్రదర్? గురి తప్పుద్ది. అవునా కదా? మనిషి జీవితంలో కూడా మనకు కూడా మనం మంచి ఏదైనా మనం ఎదుగుదామని పోయేటప్పుడు చాలా డిస్టర్బింగ్ వస్తుంది. అంటే మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. అవి మనం పట్టించుకోవద్దు. పట్టించుకున్నామంటే ఏమవుతుంది? మన ఫ్యూచర్ లాస్ట్ అవుతుంది, మన గోల్ రీచ్ కాము. నేను ఏమన్నా అంటే ఇది ఒక్కడే బ్రదర్, మన గోల్ ఏదున్నా దాన్ని రీచ్ అయ్యేటప్పుడు చాలా కష్టం అవుతుంది. చాలా ఎట్లా అంటే చాలా మనిషికే కష్టం వస్తుంది, దేవునికి వస్తుందా? అంతే కదా. అవును, దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, కానీ అమ్మ నాన్నే దేవుడు. అంతే కదా. మనిషికి కష్టం వస్తుంది బ్రదర్, ఆ కష్టం స్పేస్ చేయబోదు ఎందుకు అన్న. ఒకటి చెప్పండి, అంటే చాలామంది క్రేజ్ జైలుకి వెళ్ళి రావడం అనేది ఒక క్రేజ్. మా అన్న జైలుకి వెళ్ళి వచ్చింది, లేదా మనం జైలుకి ఇప్పుడు మీరు అన్నారు కదా నేను చెప్పలేను అని, కొంత చెప్పండి అన్న. జైలు ఎంత భద్రంగా ఉంటుందని నేను చెప్తా బ్రదర్. అసలు జైలు ఒలిగిపోవాలి. ఓకే నేను చెప్తా జైలు అంటే ఏందో నేను చెప్తా బ్రదర్. నేను ఏమంటున్నా అసలు జైలు ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ఉండదు బ్రదర్. ఆడు ఎవ్వడైనా కానీ, ఓకే, ఆడు ఎవ్వడైనా కానీ రెస్పెక్ట్ ఉండదు. 6కు లేవాలి, 6కు లాకప్ కావాలి. అచ్చా, మార్నింగ్ 6 ఈవినింగ్ 6 అంటే మార్నింగ్ 6 లాక్ ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 6 లాక్ వేస్తారు. అది ఎంత పెద్ద తురుము కానీ ఎంత పెద్దోడైనా కానీ నువ్వు వాడు పెట్టిన తిండే తినాలి. కానీ నువ్వు 12 దాకా తిరిగేవాడు జైల్లో, అది రైట్. ఓకే, నేనేమంటున్నా అంటే జీవితంలో బ్రదర్ మనం జైలుకి వెళ్తాం కదా, మన అమ్మ నాన్నకి ఏమైనా అయినప్పుడు ఎవరు చూసుకుంటారు బ్రదర్? నా జైల్లో చాలామంది జైలుకి వచ్చినాక పాపం రిమైండ్ ఖైదీలు, సిటీ ఖైదీలు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయి చనిపోవడం, డాడీ చనిపోవడం, ఆడు అప్పుడు ఎన్ని తిప్పలు పడతాడంటే ఆ సార్ దగ్గర పోయి కాలు మొక్కుడు, ఈ సార్ దగ్గర కాలు మొక్కుడు. ఎట్లా అంటే ఆడు గుండెలు వాదుకుంటాడు, గుద్దుకుంటూ ఉంటాడు, కోసుకుంటూ ఉంటాడు. ఏదో ఒకటి ఏమని అని నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చేస్తుంటే గేటుకి పోతుండే, గేటుకి పోయి సార్ ఇట్లా రిక్వెస్ట్ చేస్తుండే. పాపం సార్లు అరే వంశీ చేస్తాంరా అని, సార్ ఎట్లా ఏం చేయండి సార్ అని ఫోన్ చేయించి ఆయన ఫ్యామిలీతో ఫోన్ చేయించి లాంగ్ అయినా కానీ సూపరింటెండెంట్ సార్. మన జైలు శాఖ ఏంటంటే జైలు శాఖ, మన తెలంగాణ జైలు శాఖ ఎట్లా అంటే వెరీ 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 గుడ్. అవునా? ఓకే, జైలు శాఖ అంటేనే వెరీ వెరీ గుడ్. నువ్వు ఇండియాలో దేశంలో ఏ జైలుకైనా పోండి అంత వేస్ట్. మన తెలంగాణ స్టేట్ జైలు శాఖ వెరీ 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 గుడ్. ఎందుకంటే ప్రతి ఒక్క ఖైదీ మారాలనే చూస్తారు. అవునా? ప్రతి ఒక్క ఖైదీ మారాలని చూస్తారు బ్రదర్. ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ టు ఇన్సైడ్ జైల్, లైవ్లో నేను చూసిన. ఐఎమ్ ఇన్సైడ్ జైల్ టీచింగ్ టు మీ, నేను కౌన్సిలింగ్ చెప్పిన. అవునా? నేను ఇన్సైడ్ జైల్ బీనా మ్యామ్, ప్రొఫెసర్ బీనా మ్యామ్ అని నా తల్లి, నా తల్లి తర్వాత తల్లి, జీవితాన్ని మార్చిన వ్యక్తి నా తల్లి. ఓకే, ఆమె వల్ల ఎంతమంది బాగుపడ్డారు తెలుసా? ఒక్కరు కాదు, కుటుంబాలే బాగుపడ్డాయి. ఎన్నో కుటుంబాలు, ఎన్నో ఎన్నో. ఏం చేసిందన్న మిమ్మల్ని అంతకన్నా ఎలా ఒక అగ్ని పర్వతాన్ని దారిలా మళ్ళించింది, ఎలా చల్లార్చింది అనేది నాకు ఒకటే అంది. వంశీ, ఇప్పుడు మర్డర్ చేస్తావు, అన్నీ చేసి వస్తావు, రుబాబా ఇంట్లోకి వస్తావు, పోతావు కదా, నీ ఇంటి పక్క నీ ఇంటి ముందు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇంకా నీ ముందు నమస్తే అంటారు, దాకుండా మాట్లాడుతున్నావు. పోయినాక అరే వాడు మర్డర్ చేసిన రౌడీ షీటర్ రా, గలీజ్ వాడు, అంత తిరగాకని రా, ఎందుకు తిరుగుతుర్రా మీరు, ఆధార్ ఎందుకు పోతున్నావు? మీ అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇయ్యారు వంశీ. వాళ్ళ కొడుకు మా జైలుకి వేయించిండు, వాళ్ళ కొడుకు జైలుకి వేయించిండు అట్లా అని చెప్పి వెనక అంటారు వంశీ. నీ అమ్మ నాన్న నువ్వు నీదికి రుబాబు అనుకున్నావు కానీ నీ అమ్మ నాన్న ఇజ్జత్ పోతుంది కదా. నీ అమ్మ నాన్న పెయిన్కి అంత పెయిన్ నువ్వు చూస్తున్నావు వంశీ అంటే అప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చొని ఆలోచించిన నేను. అరే ఇది వాస్తవమే కదా. ఆలోచించినప్పుడు నా కళ్ళకి నేను ఏడవా. నేను నా పెదనాన్న దావని, నా దోస్తు దావని, ఎవ్వడు దావని నాకు నీళ్ళు రావు. 10 నిమిషాలు ఆలోచించినాక నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఓకే, నేను తట్టుకోలేకపోయినా. అరే ఇదా తర్వాత నాకేం చేసిందంటే మెల్లమెల్లగా నాకు చెప్పడం, నాకు ఎలాగ ఉండాలి వంశీ, లైఫ్ అంటే ఏంటి, అంటే చెడులోకి వెళ్ళి మంచి జీవితం చూడు ఎలా ఉంటుందో అని చెప్పి మ్యామ్ నాకు మంచిగా కౌన్సిలింగ్ చేయడం, మంచిగా లర్నింగ్ చేయడం, నేర్పడం. నాతో అన్నీ ఉండని ఏం చేసిందంటే నా స్టైల్ చూసి ఆమె వంశీ యూ చేంజ్ మేకర్ అంటే నాకు చేంజ్ మేకర్ అని ఓ బిడిది ఇచ్చింది. బీనా మ్యామ్, చింతలపూరి బీనా, ప్రొఫెసర్ ఆమె, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆమె. ఇప్పుడు ప్రస్తుతం ఆమె బీహార్, తిహార్,
ఆయన రాజస్థాన్ పంజాబ్ జిల్లాలో టీచింగ్ చేస్తుంది, ఇదే ఉన్నతి చేస్తుంది. నన్ను కూడా రమ్మంది, వచ్చినాక వస్తాం మ్యామ్ అన్న. కొద్దిగా నాకు ఇంట్లో పరిస్థితి అంటే మా మమ్మీ డాడీ నేను కొద్దిగా వాళ్ళు మానసికంగా ఉన్నారని చెప్పి వాళ్ళని నేను చూసుకుందామని చెప్పి టైం తీసుకొని ఉన్నాను. ఓకే ఓకే. ఎట్లుంటా అంటే బ్రదర్, జైల్లో బీనా మ్యామ్ మాట్లాడిందంటే రాయి కూడా ఏడుస్తుంది. బా అంటే అర్థం చేసుకోండి. బా ఆమె ఎలా ఉండదంటే ఎంత సున్నితంగా మాట్లాడుతుంది అంటే, కానీ ఆమె చాలా డేంజర్. మ్యామ్ కోపం చూస్తే చాలా డేంజర్ ఉంటుంది. మ్యామ్ కోపం అమ్మో, మ్యామ్ స్మైల్ ఇచ్చిందంటే మ్యామ్ కోపంతో ఉన్నట్టే. అచ్చా. అమ్మో మ్యామ్ చాలా డేంజర్. అంటే లోపల ఆమె ఇన్సైడ్, కానీ ఆమె నలుగురిని మార్చాలి. నలుగురు ముసలామె మ్యామ్ ఓల్డ్ ఏజ్ ఎంత ఉంటుంది అనుకున్నావు, 70 ఏజ్ ఉంటుంది. ఇప్పుడు కూడా జైళ్ళలో పోయి చూస్తుంది. గ్రేట్. మారారు ఎవరన్నా ఆమె వల్ల? ఈ ఇంటర్వ్యూ అయిపోయినాక మీకే తెలుస్తుంది. అవునా? నేను చెప్పగా ఏమన్నా బ్రదర్, Correct, వాస్తవం అనేది లేట్ అయినా బయటపడుతుంది బ్రదర్. చెడు అనేది 2 నిమిషాలు పడుతుంది, వాస్తవం లేట్ అవుతుంది. అన్న, మీ లైఫ్లో మీ 10 ఏళ్ల కాలంలో జైల్లో ఉండి దారుణంగా ఏడ్చిన సందర్భాలనే ఏమన్నా అంటే మిస్ అయ్యాని, అంటే బయట జరిగిన సంఘటనలకి అటెండ్ కాలేకను ఏదన్నా ఉంటుంది కదా, అట్లాంటి బాధ? చాలా జరిగింది. అవునా? చాలా. ఇప్పుడు నొప్పి తాకి దెబ్బ తాకిన తెలుస్తుంది నొప్పి బాధ. అవును. అవునా కదా బ్రదర్? వచ్చిన చూస్తూ ఉంటాడు, అవును. ఏమైందిరా అంటాడు, దెబ్బ తాకిందిరా అంటాడు, కానీ ఆ నొప్పి ఇంత ఉన్నారని తెలియదు కదా. అవును. ఆ నొప్పి అనేది నేను చాలా అనుభవించాను కదా. సో మెనీ టైమ్స్ ఐఎమ్ ఇన్సైడ్ జైల్. నేను ఏడవలేదు, కుంగిపోయా. అంటే ఏడిస్తే ఎక్కడ చనిపోతాను. అవునా? ఏడిస్తే ఎక్కడ చనిపోతాను అంటే నాకు అనుభవం కావాలి. ఓకే. నాకు అనుభవం కావాలి అని చెప్పి ఆ పెయిన్, ఇంకా నాకు పెయిన్ వస్తేనే ఇంకా నాకు సంతోషం అన్నట్టు. నాకు సంతోషం కాదు, పెయినే నాకు సంతోషం. సంతోషం అనేది ఒక పెయిన్ అనేది ఒక సంతోషం అయిపోయింది నా లైఫ్లో. నేను ఇప్పుడు సుఖపడలే బ్రదర్. నా ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు ఎక్కడ ఇంకా పెళ్ళిళ్ళకి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎలిజిబుల్ ఇప్పుడు ఎంత 27 ఏళ్ళు ఉంటాయన్న? అదే 28, 29. ఓకే, ఇంకా సంవత్సరం ఉంది. అరే కానీ నిజంగా అంటే 30 ఏళ్ళకే మొత్తం జీవిత ఒక అంటే ఒక 300-400 ఏళ్ళ చరిత్రను ముగించేశారు. ఏం లేదు బ్రదర్, కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు, ఆ యూజ్కి మనం పోవద్దు. ఓకే. నేను ఏమంటా అంటే బ్రదర్, కరెక్ట్ మనుషులు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒకటే, చావుకి పెళ్ళికి 1000 మంది పోతారు. అవును. చావుకి పెళ్ళికి 1000 మంది పోతారు. ఒక ఫ్రెండ్ గారి కష్టాలు అంటే ఒక్కడు పోడు. ఒక్కడు పోయి అరే నేను ఉన్నారా అని చెప్పి ఆయనకి ఒక ఛాయ్, ఆయనకి నువ్వు 10,000 అవసరం లేదు, ఒక ఛాయ్ తాగిపించి నీళ్ళు తాగిపించి అరే ఇట్లా బతుకమమ్మా, ఇట్లా ట్రై చేయరా, ఏం కాదురా అని చెప్తే ఆడే ఒక 6 నెలలకి సెట్ అయిపోతాడు. సెట్ కాదు బ్రదర్, చూపెడతాడు ఆడంటే అనేది. ఫస్ట్ మనిషికి మానసికంగా ఉన్నప్పుడు ఎనర్జీ డ్రింక్ ఇవ్వాలంతే. అంటే అందుకే నేను ఉన్నారా అని ఒక ధైర్యం ఇవ్వాలంతే, మనోధైర్యం ఇస్తే చాలు బ్రదర్. మీరు ఇచ్చింది అదేగా, కానీ అది వేరే ధైర్యం ఇచ్చారు మీరు. బ్రదర్ నేను ఎవరికి చెడిపోలే, నా కేసులో ఎవరు ఉండరు, నా పిల్లలు ఉన్నారు. చిన్నప్పుడు ఒక మర్డర్ చేద్దాం అనుకున్నాం, 40 మంది పిల్లలు ఉండే మైనర్లు, నేను చంపాలి. కానీ ఆ పిల్లలందరినీ చూసిన నేను. ఓకే. ఆ పిల్లలందరూ చూసిన, వదిలేసిన, చల్ సాలే పో అన్న. మరి మిగతా 3-4 కూడా మైనర్గా ఉన్నప్పుడే చేశారుగా. అంటే అది వేరు బ్రదర్, అది వేరు. నా పిల్లలు అంటే నా కోసం ఆ పిల్లలు ఏమంటారు అంటే, అన్న చంపాలి అని కొట్టానా అన్న, రాయితో కొట్టు అన్న, అయ్యానా అంటారు. నా కత్తి నా చేతిలో ఉన్నది, కానీ ఆ పిల్లలను చూస్తున్నా, చిన్న పిల్లలు అందరినీ. అరే అప్పుడు మీరే చిన్నపిల్లలు అంటే ఇంక మీకడ చిన్నపిల్లలు. దేవుడా చెప్పండి బ్రదర్ ఏం చేద్దాం అని. అట్లా మా కేసులలో కొత్త పిల్లలు ఎవరు ఉండరు, ఏం చేసినా మేమే. అప్పటి నుంచి అంత చిన్న వయసు నుంచి నీకు ఇంత సున్నిత హృదయం ఉంది కదన్నా. మీ మాటలు బట్టి నాకు అర్థమవుతుంది, మీరు ఇంత సున్నితంగా ఉండడం చాలా కష్టం. మేము ఒకటే బ్రదర్, మత్తెక్కిస్తే పిచ్చెక్కిస్తాం. ఓకే. ఆ మత్తుని వదిలేసిన వచ్చిన కాంచి. మత్తులో ఆ మత్తెక్కిస్తే పిచ్చెక్కిస్తాం అంటున్నా కదా. ఓకే. ఆ మత్తే వదిలేసినాం. నేను జైల్లోకి వెళ్ళి వచ్చిన కాంచి మెయిన్ ఏంటి, మత్తు. మనిషిని ఖరాబ్ చేసేది మత్తు. ఓకే. మందు తాగితే ఒకడు కుక్క అవుతాడు, ఒకడు పులి అవుతాడు. అవునా కదా? అవును. అదే అసలు అది ఎందుకు మనకి? మానేశారా మొత్తం? మరి ప్రేమ నాకు చెప్పలేదా మానేయమని?
నేను ఫస్ట్ నేను చెప్పాలంటే ఆయనకి నేను ఫస్ట్ కట్టు ఉండాలి కదా బ్రదర్. ఓకే. నేను వచ్చి ఎద్దయింది బ్రదర్, మా అంటే 2 నెలలు కూడా అవట్లేదు. అచ్చా 2 months అయిందా? ఓకే ఓకే. మనోడి మీద 6 నెలల క్రితం భయంకరమైన అటెంప్ట్ జరిగింది కదా. అవును బ్రదర్. అవి చూస్తే నాకే భయం వేసింది ఆ విజువల్స్. మనోడు 6 నెలల్లో బ్రహ్మాండంగా మళ్ళీ సెట్ అయ్యి వచ్చేసాడు. అంటే అదొక ఆశీర్వాదం బ్రదర్. మేము చేసిన మంచి పనులే బా మృత్యుంజయుడు అనిపించింది నాకు. బ్రదర్. ముందు చేసినవి కనబడతాయి కానీ మేము వెనక చేసినవి కూడా కనబడదు. ఓకే. వెనక చేసినవి కాబట్టి నా ప్రజలు కానీ నా అభిమానులు కానీ అంటే బ్రదర్, మేము చిన్నప్పుడు కూడా స్కూల్కి పోకపోతే గ్యాంగులు స్కూల్కి పోకుండా గ్రౌండ్లలో కూర్చుంటారు. రింగ్ గీసేది, గుండం గీసేది. అలాగే గుండం గీసి ఒక 2-3 గంటలు ఎండలో నిలిచోబెట్టి మేము మందు అవుతుండేది. దాంట్లో నా సొంత అయ్య వచ్చినా కానీ ఇడిచిపెట్టేది లేదు. అలాని నేను మళ్ళీ ఆ గీత నేనే మలపాలి. నేను మలిపితేనే బయటికి రావాలి. స్కూల్కి వెళ్ళకపోతే పోతాయి. వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరిని స్కూల్కి వెళ్ళాలని కుట్టేది నేను. లేకపోతే ఆడ వినపోతే కిడ్నాప్ చేసేదాన్ని. రాత్రి అంతా మాతోనే ఉంచుకునేది. మళ్ళీ ఆడ రేపు నుంచి మారిపోయింది. మా ఫ్రెండ్ ఆడు ఉండేవాడు, అని పేరు చెప్ప. ఆడు 10th ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే మా ఫ్రెండ్ ఆడు ఏం చేసిండు, నేను ఎందుకు ప్రతి ఒక్కరి పేరు చెప్తలే అంటే ఒక్కరి పేరు చెప్తే ఇంకొని పేరు చెప్పాల్సి వస్తుంది. అందరు ఫీల్ అవుతారా, ఈ వంశీ ఆడు నా పేరు చెప్పాలని ఒక ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఒవ్వని పేరు చెప్తలేను. మా ఫ్రెండ్ ఆడ ఏం చేసిండు, ఒక బేకరీ, నా ఫ్రెండ్ బేకరీ ఉంటుంది అక్కి, అండ్ బేకరీలో మేము చేసినాం కూర్చుంటాం. మా అడ్డ అది ఏం చేసిండు, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి పెద్ద ఐస్ గడ్డ తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి ఐస్ గడ్డ పెట్టి అన్ని ప్యాంటు డైరీ ఇప్పించి ఆ ఐస్ గడ్డ మీద కూర్చోబెట్టి మేము మందు అవుతున్నాం. మందు అయ్యి అటు మందు అయ్యే లోపల ఐస్ గడ్డ అరిగినాడు. అట్లే కూర్చున్నాడు. తర్వాత ఈ రోజున ఆడు ఒక స్టేజ్లో ఉన్నాడు. అప్పుడు ఆడ తర్వాత ఆయన జైలుకి వెళ్ళి స్టేట్లో పెట్టంటే ఆడు ఒక స్టేజ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆడు 10 మంది తిండి పెడుతుండు. మాది ఒకటే బ్రదర్, మాతో ఎన్నుకున్న వాళ్ళని ఎప్పుడు కూడా మేము చెడిపోవాలి లేదు, చెడగొట్టలేదు. ఆని చంపురా ఈయన్ని చంపురా అని ఎప్పుడు నోట్లోకి వెళ్ళి రాలేదు. ఏదున్నా మేమే స్పేస్ చేస్తాం, మేమే చేస్తాం ఏదున్నా. కానీ ఎవరిని మేము కుటుంబాలని అన్యాయం చేయం. ఎందుకంటే బ్రదర్ చిన్నప్పటి నుంచి అట్లే ఉన్నాం, చచ్చిపోయే వరకు కూడా అట్లే ఉంటాం. రైట్. ఇప్పుడు మీరు ఆ పాత గ్యాంగ్ 70 మంది 60 మంది ఎవరైతే ఉన్నారో, 70 మంది కాదు బ్రదర్, మా గ్యాంగ్ వచ్చేసి ఇంతమంది ఉండవు. అవునా? ఓకే. మెయిన్గా నన్ను ప్రేమించడం బ్రదర్, నా బెస్ట్ ఫ్రెండ్స్, మా గ్యాంగే. అదే నా గ్యాంగ్, అదే నా ఫ్యామిలీ. ఏ ఏరియా పోయినా వంశాన రా ఇంట్లో ఫస్ట్ అన్నం తిను, వాళ్ళ తల్లి ఏమంటుంది పిలుస్తుంది, దండం పెడుతుంది, అన్నం పెడుతుంది, మంచిగా కూర్చోబెడితే వండుకుంటాం, వెళ్ళిపోతాం. ఏ ఇంటికైనా వెల్కమ్ ఉంటుంది తప్ప మాకు అరే ఈడెందుకు వచ్చారు ఆయనతో తిరుగుతున్నాం అని ఉండదు. మరి వాళ్ళే తర్వాత మీకు ఎందుకు ఎదురు తిరిగారు? వాళ్ళే మీ శత్రువులకు ఎందుకు మారి? అదే కాదు బ్రదర్, అదే మిస్టేక్ ఏంది బ్రదర్, అదొక మిస్టేక్ వల్లనే కాదు. వేరే గ్యాంగ్తో కొట్లాడాల్సింది పోయి మీరు కొట్లాడుకుని ఇంత రక్తపాతం జరిగే పరిస్థితి వాళ్ళని ఏం లేదు బ్రదర్. కొంతమంది ఉంది. ఇప్పుడు వాళ్ళు చనిపోయారా? ఉన్నారు బ్రదర్, కొంతమంది చనిపోయారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళు నా ఫ్రెండ్సే బ్రదర్, నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. ఎందుకంటే మేము కలిసి తిరిగాం, కలిసి ఉన్నాం, కలిసి ఎన్నో చేసాం, హ్యాపీగా ఉండేది. మా దాంట్లో కొద్దిగా అంటే కొంతమంది వాళ్ళని చెప్పినగా ఈ నక్క లాంటి బుద్ధున్న సలేగాలు ఏం చేస్తారంటే ఆడు ముందు చెప్పాడు, ఆడు తాగినప్పుడు మనకి మెల్ల సీక్రెట్ చెవులు చెప్పుకుంటా అని రెచ్చగొట్టి అని సైడ్ వేసి అట్లా చేసిరు బ్రదర్. అంతే, ఏం లేదు ఈడ ఏం లేదు బ్రదర్. ఏదో ఆస్తి కోసము ఏదో ఒక అమ్మాయి కోసమా కాదు, ఉత్తనే బ్రదర్, ఉత్తనే చిన్న మిస్టేక్ వల్లనే. రైట్. ఇప్పుడు ఎవరైతే ఎన్కౌంటర్ అయ్యాడో మీ త్రిమూర్తుల్లో ఒకరు ఎన్కౌంటర్ అయిపోయాడు, రైట్? అది ఎట్లా జరిగింది అసలు? దాని విషయం అంటే అది ఒక జరిగిపోయింది బ్రదర్, అదొక పోలీస్ వ్యవస్థ. దాని గురించి మనం మాట్లాడబోతే బాగుంటుంది, ఎందుకంటే మేము మర్చిపోయాం. ఇప్పుడు పోయినోడు రాడు, మాకు అట్లా ఏం లేదు. అదేంటంటే అన్స్పాట్లో జరిగిపోయింది. అప్పుడు మాది కూడా తప్పు ఉండే, మా తప్పు వాళ్ళు. ఇప్పుడు పోలీసు వాళ్ళు అయితే ఉత్తగాలు ఏం చేయరు, పోలీసు వాళ్ళు అయితే ఉత్తగా ఎవరు ఏం చేయరు కదా. పోలీసు వాళ్ళు కూడా మారాలని ఉంటారు. మేము చేసిన కథలకి అది అయింది. ఎందుకంటే మేము బెస్ట్ ఫ్రెండ్స్ సుధీర్, నేను, ప్రేమ్ కానీ మా దాంట్లో కూడా మిస్ అయ్యాడు. అది అక్కడి వరకు అంతం అయిపోయింది. దాని గురించి మేము ఎప్పుడు ఏ రోజున కూడా దాని గురించి ఆలోచించలేదు, ఏ రోజున కూడా దాని గురించి డిస్కషన్ చేయలేదు. అయిపోయింది, దాని గురించి ఫర్కెట్ అని చెప్పి మేము మర్చిపోయాం. ఈ రోజు కూడా మాట్లాడలేదు. అదేంటంటే అది జరిగిపోయింది బ్రదర్, మిస్టేక్స్ అయిపోయింది, మా వల్ల మిస్టేక్ అయింది, అది మిస్టేక్ అయిపోయింది. దాన్ని
ఇంకేం చేయలేం బ్రదర్ దాన్ని. ఇప్పటికి మీకు థ్రెట్ ఉందా? ఉంటుంది కదా బ్రదర్, ఉండదా? ఎందుకు ఉండదు, ఉంటుంది. సో సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అంటే ఇప్పుడు లైవ్లో ముందు వస్తే ఏమేం చేయాల్సి వస్తుంది కదా. రైట్. ఇప్పుడు ఆడు వేట ఆడుతున్నాని మనం ఆడు వేటగాడిపోము కదా. ఆడు మన దగ్గరకు వస్తే మనం చనిపోతున్నామంటే ఇంకా మరి ఎట్లా మీరు మారారని ఎట్లా తెలుస్తుంది మరి? బ్రదర్ నేను మారలేదు, నా మనసు మారింది. నేను మారున్నా అని నేను చెప్తలేను, నేను మారాలని పబ్లిక్ చెప్తున్నా, నా అభిమానాలు చెప్తున్నా, నా వ్యవస్థ చెప్తున్నా. మేము కత్తి పట్టినాం బ్రదర్, నీకేం చెప్పినా కత్తి పట్టినాం. కత్తికి మంచి చెడు తెలియదు, లేదు ఇక ఆపే లేదంటే బ్రదర్ ఏమడినా సింహం మీద స్వారీ కదా అంతే. సింహం మీద సారీ ఏంటి బ్రదర్, సింహం మీద దిగినా సింహాన్ని చంపేస్తాం మేము, అది మమ్మల్ని చంపే లోపల అది కాదు. రైట్. నేను ఏమంటున్నా అంటే నేను యువతకు ఒకటే చెప్దామని వచ్చిన, ఫ్యామిలీలు అందరికి ఒకటే చెప్దాం అంటున్నా. అమ్మ నాన్నని చూసుకునేకపోయిన వాడు ఆయన బతుకు ఎలాగైతుందా అంటే చాలామంది బతుకులు గోదావరికంలో అయిపోయినాయి. ప్రతి ఒక్కడు 90లు కొట్టుకుంటా, కూటర్లు కొట్టుకుంటా, అన్నీ అన్న 100 రూపాయలు ఇరా, అరే 200 ఇరా అని. ఒకప్పుడు ఆడు బైక్లలో చైన్లు వేసుకొని బంగారం వేసుకొని మస్తు తిరుక్కుంటూ ఉండేటోడు. ఈ రోజు నాకు ఒక అందరు అడుక్కొని బతుకుతుండు వ్యసనాల వల్ల. జాబులు ఉంచుకొని కూడా, సింగరేణి జాబులు ఉంచుకొని కూడా జాబులు పోకుండా, తాగుబోతులు లేకుండా, జాయింటీస్ వచ్చుకుంటే మా దగ్గర హాస్పిటల్ ఉంటుంది, ఏది ఏరియా హాస్పిటల్ ముందర శ్రీమా గుడి ఉంటుంది, ఆ గుడి లైన్ కడతారు జాయింటీస్కి. అట్లా తయారైంది పబ్లిక్ మా ఏరియా. బ్రదర్ నేను ఒక విషయం చెప్తా బ్రదర్, ఫ్యామిలీ గురించి. మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం బ్రదర్? ఒక పెళ్ళికి ఫంక్షన్కి వెళ్ళాలంటే ఫంక్షన్కి ఇంట్లో ఎలా వెళ్తాం? మంచిగా రెడీ, మమ్మీ డాడీ అందరూ మంచిగా తయారై వెళ్తాం కదా, మంచిగా తయారై. ఆ రోజు మనం అన్నం వండాం, ఇంట్లో అన్నం వండాం. ఏమవుతుందంటే డాడీ దగ్గర పోనానికి రానానికి ఛార్జ్ ఉంటుంది అంతే. డాడీ దగ్గర వెళ్ళడానికి రానానికి ఛార్జెస్ ఉంటాయి. మనం ఫంక్షన్కి వెళ్ళినాం, డాడీ ఫంక్షన్కి, మమ్మీ వెళ్ళినాక ఆ ఫంక్షన్లో మమ్మీ వాళ్ళ అత్తమ్మ పెద్దమ్మ వాళ్ళతో మమ్మీ వెళ్ళింది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ బామ్మది కూడా ఫ్రెండ్స్తో మనం వెళ్ళినాం. డాడీ ఉన్నాడు. ఇప్పుడు డాడీతోని అల్లుడు అలా బాగా ఉంటారు కదా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అలా కలిసి డాడీతోని ఒకళ్ళు ఏమన్నారంటే దాంట్లో వాళ్ళ డాడీతో నలుగురిలో, మామ మనం చాలా రోజుల నుంచి కలవలేదు మమ్మ, బాగా రోజులైంది కలిసి, మమ్మ చాయ్ సిగరెట్ తాగిస్తుంది మామ అని చెప్పి అడుగుతాడు బ్రదర్ అందరు నలుగురు మధ్యలో. అప్పుడు డాడీ ఏం చేస్తాడు బ్రదర్? చాలా కష్టంగా. డాడీ ఏం చేస్తాడు నువ్వు చెప్పు బ్రదర్? ఏం చేస్తాడు? తాగిపిస్తాడా? తాగిపియడా? తాగించలేడు కూడా. తాగిస్తాడేమో కానీ మరి బస్ ఛార్జీల పరిస్థితి ఏంటి? అదే అడుగుతున్నా, తాగిస్తాడా తాగాడా? తాగిస్తాడా? నేను చెప్తా సరేరా, తాగిస్తారా? అత్తమ్మ ఒక మాట చెప్తే బయటికి వెళ్తున్నా కదా, మళ్ళీ అత్తమ్మ భయం పడుతుంది, అత్తమ్మ ఒక మాట చెప్తా అని చెప్పి డాడీ ఏం చేస్తాడు, అమ్మ దగ్గరకు వస్తాడు. అమ్మ దగ్గరకు వచ్చి, ఏమే పిల్లలకి అందరికి తొందర అన్నం తినిపి, నేను బయట నిల్చుంటా సైడ్కి, నువ్వు పిల్లల్ని తొందర అన్నం తినిపించి పట్టుకొని రా అని చెప్పి డాడీ ఏం చేస్తాడు, బయటికి వెళ్ళి ఒక చీకటి ప్లేస్లో దాచుకుంటాడు. ఊరి కనపడకుండా దాచుకొని ఏం చేస్తాడు డాడీ? దాచుకొని అమ్మ ఏం చేస్తుంది, అది కూడా అన్నం తినకుండా పిల్లల్ని అందరిని తొందరగా అన్నం తినిపించి అలా మట్టుకొచ్చి డాడీని కలిసి చీకట్లో డాడీ వచ్చేసి టగటక ఆటోలో వెళ్ళిపోతాడు. ఎందుకు బ్రదర్? ఎందుకంటే ఈడేమనుకోవాలి, మామ వస్తాడని చెప్పి వెళ్ళిపోయిన బిజీలో రాలే కావచ్చు అనుకుంటాడు ఆడు అడిగినవాడు. కానీ డాడీ ఏం చేసిండు బ్రదర్? తిన్నాడా? అమ్మ తిన్నదా? ఇది కూడా ఆలోచిస్తాడు బ్రదర్. నా అయ్య ఎంత బాధపడుతుంది, నా అవ్వ ఎంత బాధపడుతుంది, నేను ఎవ్వడు ఆలోచిస్తలేడు. ఈ సాలేగాళ్ళకి ఏం అర్థం అవట్లే బతుకంటే ఏందో. ప్రతి ఒక్కడు కత్తి గిత్తి వేపాను గీపాను అంటారు. అన్నీ చూసి బోరు కొట్టింది మాకు. రైట్. ఒక ప్రజెంట్ ఒక ఎమ్మెల్యే కూడా మీ మీద కన్నేసి పెట్టాడని విన్నా, నిజమేనా? బ్రదర్ ఏమంటున్నా, నేను కూడా చెప్తున్నా, ఎవ్వంతోనే ఏమైనా చేసుకొని మేము ఎంట్రీ ఇచ్చినామంటే ఎవ్వడు ఉండడు. ఓకే ఓకే. మేము ఎంట్రీ చేద్దాం అనుకుంటున్నాం, ఆడు ఎవ్వడైనా కానీ గెలికితే మాత్రం ఊరుకునేది లేదు బ్రదర్. మేము ఓన్లీ గెలకం, ఎందుకంటే మనం గెలుకుతేనే ఆడు గెలకాలి, అంతే కదా. ఆడోడో గెలికితే మేమెందుకు? అంటే పాతే ఉన్నాయి, ఇంకా చాలా పాతే ఉన్నాయి, దాన్ని స్పేస్ చేసుకుని వస్తున్నాం బ్రదర్. 10 సంవత్సరాలు జైలు ఉన్నా అవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఒకటే బ్రదర్, గోదావరి కల్లా వంశీ కానీ చేరు కావాలి. ఓకే.
కుర్చీ వంశానికి కుర్చీ కావాలి. ఆ కుర్చీ కావాలంటే నన్ను చంపితే అవుతుంది ఆ కుర్చీ. అంత ఈజీ కాదుగా. నా అభిమానాలు తెలియదు బ్రదర్. నా అభిమానాలు నా శత్రువుల గురించి తెలియదు. నా అభిమానాలను చంపేస్తారు బ్రదర్. నా అభిమానులు చంపేస్తారా అని చెప్పి ఈ రోజున నీ దగ్గర కూర్చో బ్రదర్. ఏం చేయొద్దు. ఏదైనా మేమే స్వేట్ చేసుకుంటాం, మేమే మాట్లాడుకుంటాం. మాతోనే అంతం కావాలి, మాతోనే స్టార్ట్ అయింది, మాతోనే అంతం కావాలి. వేరే ఎటోడు ఏదో వచ్చి నేనున్నా అన్న నేను చేస్తా అన్నా అని కాదు. అప్పనికి అప్పనికి మాలుమే. మీ వెనకాల ఎవరున్నారు? నా వెనకాల ఎవరు లేరు బ్రదర్, మేమే. అంటే బల్మూరి వెంకట్ ఒకడు ఉన్నాడు, అదొక్కటి అందరికి సమాజం అంటే ప్రపంచానికి తెలిసింది. మా తమ్ముడు వాని కోసం నేను ఏదైనా చేస్తా అని ఆయన బహిరంగ ప్రకటన చేస్తున్నాడు. ఏంటి మీ అంత మైత్రి? ఏం లేదు బ్రదర్. బల్మూరి వెంకట్ అంటే మేము కన్నాను పిలుస్తాం. కన్నా చాలా మంచివాడు. కన్నా ఎలాగంటే నా ఫ్రెండ్, మా అంతా ఒకటే ఊరు. ఆయన పెద్దపల్లి, మా గోదావరి, కానీ మాకు చిన్నప్పటి దోస్తులు. కన్నా ఎలాగంటే వెంకట్ బల్మూరి ఎలాగంటే చిన్నప్పటి నుంచి ఆయన అందరు మంచిగా ఉండాలి, అందరితో హ్యాపీగా ఉండాలి. ఆయన ఏంటంటే పేదోని కూడా, ఆయన వెల్మస్ కదా, ఒక దొర కదా, ఒక ఎస్సీ ఇంట్లోకి వస్తే రానిస్తారా దొరలు? రానియర్. నా ఫ్రెండు బల్మూరి వెంకట్ ఆడు మాది కూడా ఉండని, మాలో ఉండని, ఏదున్నా మేము, మా కులం చిన్నది, మేము ఎస్సీ. నన్ను ఒకటే బెడ్ మాది, ఓళ్ళు పెడతారు బ్రదర్. మా ఫ్రెండ్ ఎట్లా అంటే ఒకసారి ఒక అమ్మాయికి ఏమో అయింది బ్రదర్, ఏమో అయితే ఆటో డ్రైవర్ ఎక్కడో ఏదో అయింది. అయినప్పుడు ఆ అమ్మాయి కోసం అప్పుడు ఇప్పుడు ఇది నేను చెప్పేది 2012లో 2013లో మ్యాటర్ చెప్తున్నా. అప్పుడు వెంకట్ ఎంత పరిశాన్ అయ్యి ఎంతమంది మేము నాకున్న ఛానల్తో ఆయనకున్న ఛానల్తో తిరిగి ఆ అమ్మాయిని మళ్ళీ దొరకబట్టి, ఆటో డ్రైవర్ మిస్గైడ్ చేస్తే ఆ అమ్మాయిని దొరకబట్టి, అమ్మాయి ఏడ్చుకుంటే ఫోన్ చేస్తే, అంటే వెంకట్ పిల్ల వాళ్ళ అన్నయ్య మా వెంకట్ దోస్తు. ఓకే. అది అట్లా ఫోన్ చేసి ఇట్లా అయిందంటే అప్పుడు మన వెంకట్ అంత యాక్షన్ తీసుకొని అప్పుడు కూడా సేవ్ చేసిండు. ఆయన పొలిటికల్ కాదు, పొలిటికల్ రాకముందు నుంచే ఆయనతో ఉన్న మిత్రులని కానీ ఎవరున్నా కానీ ఆయనకున్న వచ్చిన పాకెట్ మనీతోని మాకు తినిపించడం కానీ అంటే మెయింటైన్ చేసేవాడు. ఓకే. బల్మూరి అనే వ్యక్తిని మేము ఎప్పుడు క్రైమ్లో లాగము. ఆయన మాకు క్రైమ్కి సపోర్ట్ చేయడు. ఆయన ఎప్పుడు మేము మంచిగా ఉండాలని చూస్తాడు. నా ఫ్రెండ్స్ ఎప్పుడు మంచిగా బతకాలి, హ్యాపీగా ఉండాలని అలా ఆలోచన. మేము ఎప్పుడు కూడా మా క్రైమ్లలో కేసులలో ఆయన నిల్వని చేయము, ఆయన పేరు తీయము, ఆయన రానియము. ఆయన స్టేజ్ ఏంటంటే ఆయన మంచితనమే ఈ రోజున ఆయన గెలిపించింది బ్రదర్. ఆయనకి ఎంతోమంది చంపుదామని చూసారు, ఎన్నో బెదిరించారు, ఎన్నో కాల్స్ వచ్చినాయి. ఎంతోమంది గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన ఎంతోమంది వేసుకోపోయి ఎన్నో బెదిరించారు. కానీ ఒకటే బ్రదర్, బల్మూరి వెంకట్ అనేవాడు ప్రజల కోసం రోడ్ ఎక్కిండు బ్రదర్. ప్రజల కోసమే ఉంటాడు, ప్రజల కోసమే వస్తాడు. సో వెంకట్ వెనకాల వంశీ ఉన్నాడా, వంశీ వెనకాల వెంకట్ ఉన్నాడా? ఇది సీక్రెట్ బ్రదర్. సీక్రెటా? రైట్. మేము మంచితనానికి వెంకట్కి ఎప్పుడు ఉంటాం బ్రదర్, అంతే బ్రదర్. రైట్. బండి సంజయ్తో కూడా మీకు మంచి ఫ్రెండ్షిప్ అన్నారు. బండి సంజయ్ అన్న నేను జైల్లో ఉండేది 2010లో జైల్లో కలిసాము. ఆయన ఒక కేసులో వచ్చాడు, అప్పుడు పార్టీ కేసులో, అప్పుడు మాకు పరిచయము. ఓకే. అప్పటి నుంచి అన్నతోని నా యాటిట్యూడ్ చూసి అరే వంశీ ఇట్లా ఉన్నాడు అని చెప్పి ఒక తమ్ముడు తీరు చూసుకునేది, మంచిగా చూసుకునేది. అన్న హ్యాపీగా ఉండు తమ్ముడు, ఎప్పుడు మంచిగా ఉండు తమ్ముడు అంటే. బండి సంజయ్ గురించి ఒక విషయం చెప్తాను అన్న మీకు. బండి సంజయ్ అన్న నేను కన్న వాళ్ళ ఇంటికాడ, నారాయణగూడ వెంకట్ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు నేను లంచ్ చేశాను. నాకు సిగరెట్ అంటే బాగా ఇష్టం, నేను చాయ్ సిగరెట్ బాగా తాగుతా. నీకు సిగరెట్ తాగుదామని మధ్యాహ్నం కిందికి వచ్చా. బండి సంజయ్ అన్న ఫ్లైఓవర్ పక్కన ఒక గల్లీ రోడ్ ఉంటుంది, ఆ రోడ్ నుంచి ఒక్కడే నడుచుకుని వస్తుంది. మధ్యాహ్నం 2:30 అవుతుంది, ఒక్కడే నడుచుకుని వస్తుంది. ఇది 2012 అనుకోండి, 12 అప్పుడు మ్యాటర్. ఒక్కడే నడుచుకుంటూ వస్తుండు. నేను పర్సన్ ఛాయ్ సీడ్ కాకుండా అరే ఇది ఇక్కడ చూసినా అని చూస్తే అరే సంజయ్ అన్న నువ్వేందా నాకు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నావు అంటే, తమ్ముడు అని గౌలించుకొని అన్న అసలు ఎందుకు నడుచుకుని వస్తున్నావు అన్న అంటే, తమ్ముడు లేడీస్ ఎక్కువ మంది హాస్పిటల్ పంపించిన, వాళ్ళందరూ లేడీస్కి కార్లు ఎక్కించి హాస్పిటల్ పంపించాను తమ్ముడు, నేను ఇట్లా నడుచుకుంటూ పోతున్నా తమ్ముడు అంటే, అరే అన్న అని చెప్పి అన్న నేనే అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్ దింపి, అంటే వీళ్ళంతా అన్న లీడర్స్ అన్న. ఏంటంటే వీళ్ళ మంచితనం ఈ రోజున వీళ్ళకి మంచి స్టేజ్లో పెట్టారు, అంతే తప్ప వాళ్ళతో నా వాళ్ళు వంశీని పట్టుకొని ఏమో చేపియాలి, వంశీతో ఏమో చేయాలి. ఇప్పుడు అన్న కేంద్ర మంత్రి అయిన మరి తమ్ముడు రా చూసుకుందాం అట్లేం లేదా? అది అంతే బ్రదర్, ఇంకా చెప్పలేను. వాటిని చెప్పరా? ఓకే రైట్. జైల్లో ఉన్నప్పుడు ఇంకా చాలామంది పరిచయం అయ్యారు మీకు, చాలామంది. మధ్యలో చెరువు సూరి లాంటి వాళ్ళు, ఫైమ్ లాంటి వాళ్ళు, వాళ్ళతో ఏంటి మీ రిలేషన్? ఏం లేదు బ్రదర్, వాళ్ళెంతో మేమంతా. భాను
బాలన్న ఏంటంటే బాలన్న పాపం బాలన్న ఏంటంటే ఆయన కూడా మిస్టేక్ చేసిండు. ఉం? అది కూడా బయటకు వస్తే అది ఎప్పుడు ఎగురుతుంది అవనికి తెలియదు. ఇప్పుడు అంతే అన్న, గురువుని చంపినోడు ఎప్పుడు శిష్యుడు బాగుపడలే. అది ఏదైనా కానీ గురువుని చంపిన శిష్యుడు ఎప్పుడు బాగుపడలే. బాను నాకు మంచి రిలేషన్ ఉండొచ్చు జైల్లో ఇన్సైడ్, కానీ ఎత్తుగతంగా ఆయనతో మనకేం సంబంధం మనకేం. ఆయన కూడా మనతో మస్తు ఉండే వంశీ ఇది అపన్ జాగా అపన్ తేరా జాగా తేరా అంతే. నన్ను ఓరు కానీ భయ్యా మేము ఒకరిని గులాం కాదు, ఒకరి కింద మేము పని చేయం. ఎందుకంటే మా అబ్బాయి అట్లా పెంచారు. నీకు బంగారం ఉంది, నాకు బంగారం ఉందా? మాకు ఆ సోకులు లేవు. మంచిగా కార్లో తిరగాలి, బంగారం వేసుకోవాలి, స్టైల్ ఫోన్లో ఆడాలి లేవు. న్యాచురల్గా ఉంటాం, ఆటోలో తిరుగుతాం, బైక్ మీద పోవాలంటే బైక్ మీద పోతాం. అది మా ఇష్టం. తీయాలి అంతే, తీయాలని లేదు, అది అయిపోయింది. ఫాస్ట్ ఇస్ ఫాస్ట్. రైట్. అది ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ అయిపోయింది. షోక్ చెప్తున్నా, అప్పర్ స్టోక్ ఏంది బ్రదర్? రాత్రి పోవాలా, ఈవినింగ్ 6 మార్నింగ్ 6 ఆటో ఎత్తుకోవాలా. రారంటే ఆడ ఆటో రావాలా, ఆడ వస్తాడు, రాత్రి అంతా ఎంజాయ్ చేయాలా, మళ్ళీ మార్నింగ్ 6 ఇంటికి ఆడ దింపుతాడు, ఆడ వెళ్ళిపోతాడు. ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 మాది. మేము నైట్ కింగ్స్ అంటారు మమ్మల్ని. నైట్ కింగ్స్ అంటే మాదంతా బొందలగడ్డే బ్రదర్. ప్రతి ఒక్కడు బార్లా రెస్టారెంట్ ఉంటారు, మేము అవరు ఉండవు. హ్యాపీ పీస్ ఆఫ్ లైఫ్ బొందలగడ్డ. ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది బొందలగడ్డ. ఎవరు రాడు, ఒక దోమ ఉండదు, ఒక పురుగు ఉండదు. మంచిగా గోరీలు ఉంటాయి, అవే మా సోఫాలు, అవే మా టేబుల్, అవే మా బెడ్స్. మంచిగా ఎంజాయ్ చేయాలి, ఆడ తాకుండా తినకుండా. మేము ఓన్లీ డిస్టర్బ్ చేయలేదు బ్రదర్. ఈ ఏరియాలో చిల్లర చేయలేదు, చిల్లర గొడవలు అంటే మాకు నచ్చాయి. మేము పోము. మా పేర్లు చెప్పుకొని ఎన్నో సంపాదిస్తారు, ఎన్నో చేస్తారు. నా పేరు చెప్పుకొని నన్నే బెదిరించింది. ఒకసారి ఒక హోటల్లో వర్షం పడుతుంది రాత్రి 10కి పడుతుంటే బస్ స్టాండ్ కాడ మా ప్రేమ నేను వర్షం అప్పుడు వస్తే మా ప్రేమ వాడు ఇట్లా అంటుంటే వాటర్ పడ్డది. మా ప్రేమ హెయిర్ ఉంటుంది, అక్కడ ఇట్లా అంటుంటే ఆ పిల్లల మీద పడితే అరే దెక్కే ఊర్రా అంటే ఆడు మా ప్రేమ అనేసి ఏమ్రా అన్నాడు. అరే నువ్వునో తెలుసా అరా అంటుండు. ఓనే రా అన్నాడు. క్యాట్ వంశీ తమ్ముడిని అంటున్నాడు. నేను పక్కనే ఊపుకున్నా. ఆడేం చేసిండు, ఫోన్ చేయరా ఒకసారి, ఫోన్ చేయరా అన్నాడు. ఆడేం చేసిండు, వాళ్ళ అన్నగాని ఫోన్ చేసిండు. అన్న ఇట్లా బస్ స్టాండ్లో కూడా బెదిరిస్తున్నా అంటే ప్రేమ గాడు తీసుకొని సార్లే ప్రేమ అని అన్న తమ్ముడు తెలియదా అన్న అంటే ఆడేం చేసిండు, ఆయన ఫోన్ ఇవ్వ అంటే ఆడు ఫోన్ ఇస్తే అరే నువ్వు సాలే వంశాన ప్రేమ అన్న అక్కడ ఉన్నావు నువ్వేం రా. ఆడు పాపం దండం కాలు మొక్కుతుంటే మా ప్రేమ నవ్వే ఏం చేసిండు పోబెట్టా అంటే అట్లా చాలా జరిగినాయి మా. ఒకటే భయ్యా, మేము ఫేమ్ కోసం అడ్డలు లేలే, ఏదో షో చేయాలి, ఏదో కొన్ని భయం పెట్టేయాలని కాదు. మేము అయిపోయింది అంతే. అది మా పర్సనల్ భయ్యా, కావాలని అయితే ఏం చేయలేదు భయ్యా. అది మా మిస్టేక్స్ అయినాయి. ఇప్పుడు ఒకటి భయ్యా, ఎదుటితో తప్పు ఉంటేనే మా తప్పు ఉంటుంది, కావాలని ఏది కాదు భయ్యా. కావాలని ఎప్పుడు ఏది కాదు. మంచి చేయాలన్నా మనమే, చెడు చేయాలన్నా మనమే. ఒకటే భయ్యా, దేవుడు ఒకడే. మంచి చూస్తే దేవుడు, చెడ్డ చూస్తే దయ్యం. ఇంకంతే, గేమ్ లేదు భయ్యా. ఒకటి భయ్యా, నలుగురికి మంచి మాట చెప్తే మనకు ఆశగా ఉంటుంది భయ్యా. ఈ రోజున మాకు ఏ రోగం లేదు భయ్యా. 10 సంవత్సరాలు ఉన్నా ఒక ఎర్రగడ్డ పోలే, ఏం లేదు మాకు. ఎట్లా తట్టుకున్నావు అన్న? బాగానే తట్టుకున్నావు అయితే. తట్టుకోలే భయ్యా. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చంపిన అమ్మ నాన్న ఎట్లా తట్టుకుంటారు? ఆ పెయిన్ కానీ ఎక్కువ కాదు కదా మా పెయిన్. నేను బతికే ఉన్నా, ఆడు బతకలేడు కదా, అది చెప్పేది. ఇప్పుడు బయటకు వచ్చావా? అమ్మాయిలందరూ క్యూ కడుతున్నారా ప్రేమన్న కోసం, వంశీ అన్న కోసం? లేదు బ్రదర్, మేము ఎప్పుడు కూడా ఒక అమ్మాయిని ఏడిపోయలేదు. ఏడిపించు, లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటే అది నేను చెప్పలేను బ్రదర్. అది అవునా? అదొకటి ఉందా పార్ట్? అంటే లవ్ అనేది ఉంటుంది అదే అంటే ఇంకా కంటిన్యూ అవుతుందా అని? అది ఏం లేదు బ్రదర్, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కొత్త స్టోరీ స్టార్ట్ చేయాలి. కొత్త మా పెళ్లి చూపులు చూస్తుంది. ఇంకా మా అన్నయ్య వస్తే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా వేరే అమ్మాయిని. అట్లా ఏం లేదు మాకు. రైట్. మీరు అంటే 2 విషయాలు చెప్పారు, ముగిద్దాం ఇంటర్వ్యూ. 2 విషయాలు చెప్పారు. ఫ్రెండ్ని నమ్మొద్దు, ఫ్రెండ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అని ఒకటి చెప్పారు. ఫ్రెండే సర్వస్వం, వాడి కోసం ఏదైనా చేయొచ్చు అని 2 చెప్పారు. దీంట్లో ఏ స్టేట్మెంట్ తీసుకోవాలి నేను? ఒకటే బ్రదర్, ఏదైనా కానీ మన దగ్గర ఉంటుంది. ఏదైనా కానీ మన దగ్గర ఉంటుంది బ్రదర్. మన ఫ్రీడమ్ ఇవ్వడం, దాన్ని కంట్రోల్లో ఉంచడం మన దగ్గర ఉంటుంది బ్రదర్. ఇప్పుడు కొన్ని మర్డర్ చేద్దాం, 4 ప్లానింగ్ చేస్తారు కదా. ఆ నలుగురిలో ఒక్కడు కూడా అరే వద్దురా, ఇది ఎందుకురా, మర్డర్ ఎందుకురా, అంత మాట్లాడదాం అని మీకు కేసు పెడదాం, చూద్దాం, మర్డర్ చేస్తే ఇట్లా అవుతుందిరా వద్దురా అని ఒక్కడు చెప్పిండు అనుకో బ్రదర్, మర్డర్ అవుతుందా? నేను అదే చెప్తున్నాను బ్రదర్.
ఒక ప్రాబ్లమ్ని ఎట్లయినా మనం క్లియర్ చేసుకోవచ్చు. చంపుడు మార్గం కాదు. ఫస్ట్ మనం కంట్రోల్ కావాలి. మనం కంట్రోల్ అయితే అన్నీ బాగుంటాయి. ఏ పార్టీలో ఉన్నారు మీరు? రాజకీయ పార్టీ? నేను ఏ పార్టీ కాదు బ్రదర్, నేను ఏ పార్టీ కాదు. ఓకే, అంటే మీరు రాజకీయాల్లోకి వస్తే చూడాలని మీ అభిమానులు కోరుకుంటున్నారు. అవును బ్రదర్, నాకంటూ ఒక ఇది ఉండాలి కదా బ్రదర్. నేను ఏదో ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడితే కాదు కదా. ఫస్ట్ నా ఫ్యామిలీ కదా, నా ఫ్యామిలీ గట్టి చేసుకోవాలి, నా అమ్మ నాన్న మంచిగా చేసుకోవాలి, వాళ్ళని మంచి ఆరోగ్యంగా చూడాలి, వాళ్ళ హాస్పిటల్ ఎత్తి పట్టుకోవాలి. ఫస్ట్ నా ఫ్యామిలీ బ్రదర్. ఏం చేస్తారు ఇప్పుడు? ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా, పాత డబ్బులు దాచిపెట్టినవి ఉన్నాయా, ఎట్లా తవ్విపెట్టినవి ఉన్నాయా? నేను చెప్పాను బ్రదర్, చూపిస్తాను నేను. ఎందుకంటే మారినా ఇట్లా చేస్తా కాదు బ్రదర్, చేయాలి, చేసి చూపెడితే అది బాగుంటుంది. ప్రతి ఒక్కడు మారినా నేను చేయిస్తా ఇది చేస్తా అంటాడు, కానీ ఎవ్వడు ఏం చేయడు. చేసినాక నేను ఇది బ్రదర్ అని నీకు ఒక రోజు ఫోన్ చేస్తా, నేను పిలుస్తా, నా ఇంటికి పిలుస్తా, నా లంచ్కి రా, నా డిన్నర్ రా, మీ ఫ్యామిలీతోని, నా గ్యాంగ్ని పిలుస్తా, నా ఎవరిని పిలుస్తా, మీకు ఆ రోజు పరిచయం చేపిస్తా. అంటే ఒకటన్నా నాకు అంటే టెన్షన్ అయినా, మొన్ననే ప్రేమన్న మీద దాడి జరిగింది, 6 నెలలు కూడా కాలేదు. మీరు ఇప్పుడు బయటకు వచ్చారు, నాకు అర్థమైంది మీరు చాలా పెద్ద థ్రెట్లో ఉన్నారు అని. ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో అంటే మీరు మన స్టూడియోకి రావడానికి కూడా బహుశా ఎన్ని రెక్కీలు నిర్వహించారో నాకు తెలియదు. ఫస్ట్ ఎంతమంది వచ్చి చెక్ చేసుకున్నారో? అందరు ఉన్నారు బ్రదర్. చెప్తున్నా, అన్ని దశల్లో జరుగుతుంది కదా. ఈ స్థితిలో ఎట్లా మారుతారు మీరు? మార్పు సాధ్యమా అనేది నాకు ఒక టెన్షన్. బ్రదర్ ఏం లేదు బ్రదర్, మన ఓపికనే మనకు మంచిది. మీరు అన్నారు కదా జైల్లో ఏం నేర్చుకున్నా తెలుసా నేను? ఓపిక. గాంధీజీ ఏమన్నాడంటే జీవితం గురించి తెలవాలంటే ఒక జీవిత ఖైదీ నాడు తెలుసుకోమన్నారు మహాత్మా గాంధీ. జైలుకి వెళ్ళితే ఒక ఓపిక ఉంటుంది బ్రదర్. జైల్లో ఫుడ్ బ్రదర్ ఈవినింగ్కి ఎలా ఉంటుంది అంటే, లాకప్ మార్నింగ్ అంతా బాగుంటుంది, ఈవినింగ్ లాకప్ టైం ఉంటుంది కదా. బ్యారక్లోకి వెళ్ళేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ఒక కుట్టంలోకి బర్రెలు ఆవులను కుట్టంలో గొర్రెలను కుట్టంలో వేస్తే ఎలాగైపోతుందో అలాగుంటుంది. చాలా పెయిన్ ఉంటుంది బ్రదర్. ఈ మనస్సు ఎంత ఇది మైండ్ ఖరాబ్ కానీ ఏం కాదు, ఇది ఖరాబ్ కావద్దు. ఈ మనసు ఖరాబ్ అయితే ఈ పెయిన్ ఎట్లుంటుంది తెలుసా బ్రదర్, అది అనుభవించడం తెలుస్తుంది. కరెక్ట్, అదే అనుభవం ఓరికి కావద్దని చెప్పి నేను రోజు మరి సిగరెట్ ఎట్లా అన్న జైల్లో దొరికిందా? సిగరెట్ అంటే ఉండవుగా, ఇంకా ఏదో నడిపించావు. సూపర్. సో ఓకే అన్న, రైట్. ఫైనల్గా మీరు ఏదైతే బాధ నాలాగా ఎవరు కాకూడదు, నాలాగా ఎవరు బాధపడకూడదు అని చెప్తూ యువతకి ఇస్తున్న సందేశం ఏంటి? ఒకటే బ్రదర్, మనం మంచిగా ఉంటే అంత మంచి జరుగుతుంది. యువతకు ఒకటే చెప్తున్నా, నేను అనే వ్యక్తిని నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, కత్తి పట్టద్దు, కత్తి గురించి ఆలోచించొద్దు, కత్తి ప్లేస్లో పెన్ను పట్టండి. కత్తి గ్రేట్ కాదు, పెన్ను గ్రేట్. సూపర్. ఏమన్నా అంటే బ్రదర్, మేము కత్తి పట్టి చిన్న ఆవేశంలో చంపేస్తాము, కానీ పెన్నుతోనే మా శిక్ష అనేది, మా జీవితం అనేది పెన్నుతోనే ముగిస్తారు అన్నమాట. ఆ పెన్ను ఎంత డేంజర్ తెలుసా బ్రదర్, కత్తి కన్నా చాలా లేదు. 1000 కత్తులు ఒక పెన్ను బ్రదర్. కత్తికి మంచి చెడు తెలియదు, పెన్నుకి మంచి తెలుసు చెడు తెలుసు. ఇవి రెండు ఆలోచిస్తే లైఫ్లో అన్నీ ఉంటాయి బ్రదర్. బ్రదర్ ఏమైనా గొడవ అయిందనుకో, ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్తో కూర్చోవాలి, ఆలోచించాలి అసలు ఏం జరుగుతుంది. ఆడు ఉరుతుండు కదా, ఆడు ఉరగని బ్రదర్, ఆడు ఉరినప్పుడు మన నుంచి వెళ్ళిపోవాలి అంతే. డిస్కషన్ ఇవ్వద్దు. డిస్కషన్ ఒక 10 సెకండ్ డిస్కషన్ అయిందనుకో మర్డర్ అయిపోతుంది బ్రదర్. మనిషి పిల్లగాడు పుట్టిన కాంచి కోపం ఉంటుంది. పుట్టిన పిల్లగాడికి ఏళ్ళు ఇస్తాం బ్రదర్, ఏళ్ళు పట్టుకుంటాడు, ఏళ్ళు తీస్తే ఏం చేస్తాడు? ఏడుస్తాడు. మళ్ళీ ఏళ్ళు పెడితే చిన్నప్పటి నుంచే మనకు అన్నీ ఉంటాయి, ప్రతి ఒక్కటి మనం దాన్ని చూసుకోవాలి. మన పెద్దలమైన బ్రదర్, మనం తెలిసి నాకేంటంటే 10th పిల్లగాళ్ళు ఇంటర్ పిల్లగాళ్ళు డైవర్ట్ అవుతారు నషాకి. అసలు గంజాయి మీతోనే స్టార్ట్ అయిందంట, నిజమేనా? ఓ షేడ్ గంజా అనేది పామ శివుడు డాడీతో స్టార్ట్ అయింది. అంటే గోదావరి కని తీసుకొచ్చింది మీ ముగ్గురు ఫ్రెండ్సే అంటారు? లేదు, నా ఫ్రెండ్స్కి అలవాట్లేదు. నో, నా ఫ్రెండ్స్ సుధీర్ కానీ ప్రేమ ఎవరికి అలవాట్లేదు. ఎవరు దాకా నేను తాగేది, నేను చెప్తున్నా, దానికి భయం పడలేదు. నేను తాగేది కానీ ఎవరికి తాగిపోయలేదు. ఓకే, మొత్తం అక్కడ అప్పుడు గంజాయి కేసులో కూడా ఒకసారి అరెస్ట్ అయ్యారుగా మీరు? గంజాయి కేసు అరెస్ట్ చేశారు లేదా నన్ను? అచ్చా, ఓకే, అంతే. అదొకటి అయింది ఇన్సిడెంట్. అది అప్పుడు కవర్ కావాలి, దాన్ని అక్కడ కోపాన్ని చల్లార్చాలంటే ఫస్ట్ వంశీని అక్కడ నుంచి తీసేసి జైల్లో పెట్టాలని చెప్పి నా మీద తీసుకెళ్ళి గంజా కేసు పెట్టడం జరిగింది. మళ్ళీ నా గంజా కేసు పెట్టేటప్పుడు నేను కొట్టడం జరిగింది. ఆ పరిచయం నేను బ్యాండ్ ఓవర్ చేస్తాను అనుకున్నా,
పోయే వరకు గంజాయి కేసు 2 కిలో గంజాయి ఏదిరా అంటున్నాను నన్ను వాడు. నన్ను రా అంటున్నావు ఏం రా అని చెప్పి అందులో గంజాయి ఏందిరా అని చెప్పి కూర్చుతో ఇంట్లో కొట్టినా నేను. ఆన్లో కొట్టినప్పుడు అది అక్కడ నుంచి తీసుకుపోయి నన్ను అప్పుడు నాకు ఒక పరిస్థితి బ్రదర్ అక్కడ అయిపోయింది. ఒకసారి జైలుకి తీసుకెళ్తే కూడా తప్పించుకున్నారు. అవును బ్రదర్, అదొక చేద్దాం అనుకున్నాం, మిస్టేక్ అయింది, ఏదైనా బతుకుని సాధించాలని చెప్పి మళ్ళీ వచ్చేసారు బ్రదర్. అచ్చా, మళ్ళీ వెనక్కి వచ్చారా? తప్పించుకొని షూటెడ్ ఆర్డర్ ఇచ్చేసారు నా మీద. ఆహాహా, మళ్ళీ నేను బయటకు వచ్చి మళ్ళీ ఏదైనా బతుకుండి ఇవ్వాలి కదా బ్రదర్. అంతే కదా. అవును, చాలా ట్విస్ట్లు ఉన్నాయి అన్న నీ లైఫ్. ట్విస్ట్ గా బ్రదర్, నేను నా లోపల చెప్పట్లేదు, చెప్తే ప్రజలు ఏమవుతారు అంటే వాళ్ళు ఒక్కసారి వంశానతో 5 నిమిషాలు ఉంటే ఆడు చెక్కగాడు, కానీ నాతో 5 నిమిషాలు ఉంటే ఆడు మొగడైపోతాడు. ఇంతే బ్రదర్, ఏం లేదు. అదే ఇప్పుడు మీ మీద సినిమా కూడా వస్తుందంటగా, నిజమేనా? ఎవరేం చేసుకున్నా నేను ఏమన్నా బ్రదర్, కానీ నాదొక్క వస్తే వదల బ్రదర్. మేము వాళ్ళు వచ్చి అడిగారా వాళ్ళు ఏమన్నా? ఎంతో మంది వస్తారు, నేను ఫోన్ వాడతలేను బ్రదర్, ఇప్పటికి 5-6 సిమ్ములు మార్చిన. నా పక్కన వాళ్ళకి చచ్చిపోతున్నారు వాళ్ళ ఫోన్లతో. అవును. సో త్వరలో సినిమా కూడా చూస్తాం అయితే. ఇంతకీ క్యాట్ అనే పేరు ఎందుకు వచ్చిందన్న? చక్కగా నీలపు వంశీకృష్ణ అనే గొప్ప నా ఫ్రెండ్స్ ఎన్టీపీసీ బిరుదు ఇచ్చింది నాకు. ఓహో, శాండిక్, డేవిడ్, సంతు నా ఫ్రెండ్స్ పెట్టారు. మామూలుగా లయన్ అంటారు కదా, క్యాట్ నా ఐస్ బ్రదర్. అచ్చా, ఓకే. మా ఫ్రెండ్ పెట్టాడు ఐస్, అలా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అరే క్యాట్ ఐస్ కదా అంటే ఆడు అప్పటి క్యాట్ అని పెట్టి అట్లనే పెట్టేశాడు. ఆడు నా ఫ్రెండ్ క్యాట్ అని పిలిచినప్పుడు నేను అగ్రి అయ్యాడు. నా ఫ్రెండే ఆడు పిలిచేది, బయట పిలిస్తే వేరు. నా ఫ్రెండ్ అన్నప్పటి నేను అట్లనే అగ్రి అయ్యి అట్లనే నాకు ఎన్టీపీసీ బ్రదర్. నన్ను ఎలా ఉండాలి, ఇంత స్టైల్గా ఉండాలి, ఎట్లా ఉండాలి అని ఎన్టీపీసీ నా ఫ్రెండ్స్ ఉంటారు. ప్రతి ఒక్కదారు బ్రదర్, ఒకదారు క్రైమ్ నేర్చుకున్నా, ఒకదారు అఫీషియల్ నేర్చుకున్నా, ఒకదారు తెలివి నేర్చుకున్నా. అంటే నాకు నేర్పి రాలే. నేను నా ఇంట్లో ఎక్కువ లేను, నా ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉన్నా. నేను నా ఇంటికి వస్తే నా ఇంట్లో పండుగ, అరే వంశీవాడు వచ్చింది అని చెప్పి నా ఏరియాలో అందరూ వచ్చి కలిసేది. ఇప్పుడు అమ్మ నాన్న ఫీలింగ్ ఏంటన్నా? హ్యాపీ. నా డాడీ నవ్వుతున్నాడు, మా మమ్మీ నవ్వుతుంది, మా మమ్మీ తింటుంది, హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు నవ్వు చూశాక నీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఇంకొకసారి ఇంకా అలానే సంతోషపెట్టలేదు అనిపిస్తుంది. అంటే ఇంకొకసారి జైలుకి వెళ్తావా వాళ్ళ? అంటే ఏదన్నా సందర్భం బ్రదర్ సిచ్యువేషన్ వస్తే ఏదైనా చేయాల్సి వస్తుంది బ్రదర్. మేము ఎవ్వరిని గెలకం. ఓకే, ఎవ్వరిని గెలకం బ్రదర్. నేను నా అమ్మ నాన్న మంచి చూసుకోవాలనుకుంటున్నా, నన్ను ఎవడని గెలికితే నేను ఏం చేయలేను బ్రదర్. ఓకే, మాకు ఎవడో చంపుతారని భయం లేదు, మా వాళ్ళు ఎవడని చచ్చిపోతారని చెప్పి మాకు భయం, అంతే. రాజకీయాలకు ఏమైనా వస్తామన్నా బ్రదర్? రాజకీయాలు రావాలంటే నా అభిమానులు చెప్తారు రావాలా వద్దా అనేది. నాకు ఎమ్మెల్యే కావాలని లేదు, నేను ఎవరికైనా అడ్వైజర్గా ఉండాలనుకుంటున్నా. నాకు ఎమ్మెల్యే ఎంపీ లేదు, అడ్వైజర్గా. అంటే ఇది చేయండి, ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు బల్మూరి వెంకట్టుకున్నట్టుగా లేదు, అట్లా ఏం లేదు. బల్మూరు దిగకండి, ఎందుకంటే బల్మూరు వేసే ఆయన వేరే బ్రదర్, ఆయన లైఫ్ వేరే, ఆయన పొలిటికల్, ఆయన ఫీల్డ్ వేరే బ్రదర్. ఆయన ఒక స్టైలిష్ బ్రదర్. ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎట్లా కొట్టారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఏం చెప్పండి బ్రదర్. ఎన్నిసార్లు జలిపోయాడు బ్రదర్, ఎన్నిసార్లు జలిపోయాడు. ఎంత పెళ్ళి చేసుకొని కూడా సుఖం లేదు బ్రదర్ ఆయనకి పాపం. చూసినావు కదా, ఎప్పుడు చూసినా ఈ స్టూడియో, ఆ ఏరియా కొంచెం ఏదో ఒకటి తిరుగుతుండే. కానీ ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూసి వాళ్ళ భార్యతో కానీ ఇట్లా వేయండు, ఫ్యామిలీతో గుడికి పోయిండు అని. ఇక పోతలేము ఇప్పుడు కొంచెం ఎమ్మెల్సీ అయ్యండి. ఎమ్మెల్సీ అయినా కూడా అదే ఉంది బ్రదర్, అదే అంటున్నా. ఎమ్మెల్సీ అయినాక కూడా అదే ఉంది. ఏదైనా ఎలాగంటే పెళ్ళిలో ఓడు మా తీరే ఆయన, అంతే మేము ఒకటే కదా. ఆయన పెళ్ళిలో ఓడు చావుకి ఓడికి ఆయన కష్టం ఏంటంటే ఆయన ఓడు ఆయన ఇంటికి బియ్యం పంపడం తెలియకుండా, ఆయన తెలియకుండా ఆయన పనులు చేస్తాడు అనమాట. ఆయనతో ఉన్నోళ్ళు పెద్ద ఉన్నోళ్ళు కాదు, ఆయనతో ఉన్నోళ్ళు అంతా పేదోళ్ళు. అవసరం ఎంక్వైరీ చేసుకోండి. ప్రజెంట్ ఉన్నోళ్ళు కూడా అందరూ ఆయనతో ఉన్నోళ్ళు అంతా పేదోళ్ళు బ్రదర్, పేదవాళ్ళు. సొంత ఇల్లు కూడా లేవు వాళ్ళకి, అన్నీ మనోడే మెయింటైన్ చేస్తాడు. ఆయనకు వచ్చిన ఇన్కమ్తో ఆయనకు ఏదో ఆయన ఉన్న చిన్న చిన్న బిజినెస్తో ఏదో బెదిరించి ఆ సెటిల్మెంట్ చేసి నచ్చదు. బాగా రిచ్ అంటారు మనల్ని. రిచ్ అంటే అది ఆయన పర్సనల్, మనం చెప్పలేము. అది రిచ్చో గిచ్చో మనం వద్దు, ఆయన పర్సనల్ మనం చెప్పలేము. ఆయన గుణం చెప్తున్నా అంతే. రైట్, ఫైనల్గా మీ శత్రువులకి ఏం చెప్తారు? నా శత్రువు అయితే ఓలేరు బ్రదర్, నేను ఒక్కటే ఫైనల్ బ్రదర్. అందరు బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి బ్రదర్, అంతే. మీరు ఉండొద్దు అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఉందంటే వాళ్ళని అందరూ బాగుండాలి, అన్న ఉండొద్దు అని అనుకుంటారు కొందరు. దాన్ని నేను ఏం చేయలేదు బ్రదర్. ఏం చేయలేకపోవడం ఏంటి?
ఏదో చేస్తావుగా. చెప్పితే ఏం మజా ఉంటుంది బ్రదర్. అంతేనా? అంతే. వెండి తెర మీద చూడాల్సిందే. రైట్. కానీ ఫస్ట్ టైం నేను నీ నుంచి ఏం రాబట్టలేకపోయానన్నా. అదొక్కటే నాకు బాధగా ఉంది. సరే, ఇంటర్వ్యూ అంతా చాలా బాగుంది, కానీ నువ్వేం చేసావు అనేది మాత్రం ఇంతవరకు చెప్పలేదు. మరి అదొక్కటి లోటుగా మిగిలిపోయింది నాకు. మీరు తెలుసుకోండి బ్రదర్. తెలుసు నాకు. ఇక మీరు అసలు ఎందుకు పిల్లలు చెడిపోతారు అంటున్నారు కాబట్టి నేను కూడా ఆగుతున్నా మరి ఈ విషయంలో. నేనేమో అన్నాను ఒక్కటే బ్రదర్, మనం మంచి చేయాలి బ్రదర్. మనం మనుషులం, ఈ ప్రపంచాన్ని నడిపించేది మనిషి. మనం పొద్దుగా మైండ్ ప్రతి ఒక్కడు 100%, 70% అంటున్నాడు, 5% ఆలోచించాలి. ఇంకోటి చెప్పుడు మర్చిపోయాను బ్రదర్, నేను ప్రతి ఒక్కడు పిరికివాడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతుండు. ఫస్ట్ ఆయనకి చెప్తా నేను, సూసైడ్ చేసుకొని చచ్చిపోతుడు ఒక్కొక్కడు. సత్యాంత ధైర్యం ఉన్నప్పుడు ఆ ధైర్యం 5% వాడితే ఆడు రాజు కూర్చుంటాడు బ్రదర్. రాజు అయితే ఆడు. సూపర్ సూపర్. చచ్చిపోతున్నాం మనం, ఇంకా చనిపోతున్నాం. ధైర్యం కావాలి అసలు. అంటే చనిపోతున్నాం అంటే ఇంత ధైర్యం. దాంట్లో ఒక్క 5% బ్రదర్, 1% బతకడానికి పెట్టుకుంటే ఆల్బేదాడు. ఆడు రాజు కాదు, ఆడు హీరో. ఫస్ట్ చెప్తున్నా, కష్టం మనిషికే వస్తుంది, జంతువుకి వస్తుంది, కానీ అది చెప్పుకోలేదు. అది దొరికినప్పుడు తింటుంది, కానీ మనిషి చెప్పుకోవచ్చు, చేయవచ్చు. నీ కష్టం వచ్చి అప్పుడు వచ్చిన, ఇప్పుడు 50 లక్షలు అప్పైంది అనుకో, పోలీసు వాళ్ళు నువ్వు వెళ్ళిపోరా భయ్, వేరే స్టేట్ అడుక్కొని బతుకు, హోటల్లో పని చేసుకొని బతుకు, కొన్ని రోజులు క్లియర్ అవుతుంది. నాకు ఇదే ఇంకో అమ్మాయిలు నన్ను ఈడు మోసం చేసిన, ఆడు మోసం, అవన్నీ ఇంట్లో మోసం చేయలే కదా. కరెక్ట్. ఈ లవ్వులు, ఏ కష్టం వచ్చినా తట్టుకోవాలి. చిన్నది ఇది కష్టం అనేది స్మాల్ బ్రదర్. కష్టం లేని మనిషి అదేం తెలుసా, దున్నపోతు. కష్టం లేని మనిషి దున్నపోతు. అన్నీ ఉంటేనే మనిషి. నేను ఒకటి బ్రదర్, ప్రతి ఒక్కరు ఒక డైలాగ్ కొడుతుంది సామెత పెద్దోళ్ళు, ఏమి లేని ఇస్తరాకు ఎగురు పడుతుంది, అన్నీ ఉన్న ఇస్తరాకు అన్నీ ఉంటుంది అంటారు. నేనేమంటా అంటే, ఏమి లేని ఇస్తరాకు ఎన్నిసార్లు ఎగిరిపడని మళ్ళీ పెట్టవచ్చు. అన్నీ ఉన్న ఇస్తరాకు ఎగిరి పడ్డది అనుకో, దాన్ని పెట్టాలంటే చాలా టైం అవుతుంది. మనకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు అవి పోగొట్టుకోవద్దు, దాన్ని చూసుకుంటూ ఉండాలి అనేది. అది సూపర్ అన్న, చాలా మంచి ఇంటర్వ్యూ. నిజంగానే జనాలకి, పిల్లలకి, యూత్కి ఉపయోగపడే ఇంటర్వ్యూ అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. చాలా అంటే మీరు రావడం నాకు నిజంగా, ఎందుకంటే ఇంత ప్రమాదంలో కూడా మీరు వచ్చారు, యూత్కి ఏదైనా సందేశం ఇవ్వాలనే వచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ అన్న. మీ పెళ్ళిలో మళ్ళీ కలుద్దాం కంపల్సరీ. థ్యాంక్ యూ అన్న. సో చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్, సైనింగ్ ఆఫ్.